అందరికీ నమస్కారం. ఐఎమ్ చరణ్ కుమార్, క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్, ఫ్యాకల్టీ ఫర్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ హియర్. ఈరోజు మనం సెప్టెంబర్ 2024 ఆర్టీపీ డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఒకసారి మనం ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటంటే ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ. రైట్, నార్మల్గా పేపర్స్ ఎన్ని ఉంటాయి? 6 పేపర్స్ ఉంటాయి. మనకి పేపర్ నెంబర్ 6 అంటే ఏంటంటే ఎఫ్ఎం ఎస్ఎం ఉంటుంది. ఎఫ్ఎం అండ్ ఎస్ఎం. ఎఫ్ఎం ఎన్ని మార్క్స్ కవర్ అవుతుంది? 50 మార్క్స్ కవర్ అవుతుంది. ఎస్ఎం వచ్చేసి 50 మార్క్స్ కవర్ అవుతుంది. దీంట్లో ఏంటి? 70% డిస్క్రిప్టివ్, 30% ఎంసిక్యూ. ఓకే, అంటే ఏంటి? 50 మార్క్స్లో 35 మార్క్స్ వచ్చేసి డిస్క్రిప్టివ్, నెక్స్ట్ 15 మార్క్స్ వచ్చేసి ఎంసిక్యూ. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మనకి డిస్క్రిప్టివ్ అనేది మొత్తం టోటల్ క్వశ్చన్ నెంబర్ 5 to 8 స్టార్ట్ అవుతుంది. అంటే 5th క్వశ్చన్ ఏంటంటే కంపల్సరీ రాయాలి. ఓకే, మనకి అరౌండ్ 15 మార్క్స్ వస్తుంది. 5th క్వశ్చన్ 6, 7, 8 ఈ 3 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఒక్కొక్కటి ఎన్ని మార్క్స్ ఉంటుంది? 10 మార్క్స్ ఇచ్చి ఉంటుంది. అంటే 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలంటే ఎన్ని మార్క్స్కి అటెంప్ట్ చేస్తాం? 20 మార్క్స్. 5th క్వశ్చన్ ఎంత? 15 మార్క్స్ కవర్ అవుతుంది. నెక్స్ట్ 2 క్వశ్చన్స్ ఏంటి? 20 మార్క్స్. అంటే ఓవరాల్ మనకి డిస్క్రిప్టివ్ ఎంత కవర్ అవుతుంది? 35 మార్క్స్ కవర్ అవుతుంది. 50 మార్క్స్ వచ్చేసి ఎంసీక్యూ ఉంటుంది. ఓకే, ఎంసీక్యూ ఒక కేస్ స్టడీ క్వశ్చన్ ఇచ్చి దాని మీద క్వశ్చన్స్ ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే ఏంటి? ఏబిసిడి 4 ఆన్సర్స్ ఉంటాయి. దాంట్లో ఒకటి ఏంటనేది మనం బబుల్ చేయాల్సి ఉంటుంది. ఎంసీక్యూ టైప్ ఏంటి? 30%, 70% ఏమో డిస్క్రిప్టివ్. అంటే మనకున్న టోటల్ మనకి ఎస్ఎం చూస్తే ఎన్ని పేపర్స్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? క్వశ్చన్ నెంబర్ 5 నుంచి స్టార్ట్ అయ్యి 8 వరకు ఉంటాయి. 5th క్వశ్చన్ కంపల్సరీ మ్యాండేటరీ క్వశ్చన్ రాయాలి. ఎన్ని మార్క్స్ ఉంటుంది? 15 మార్క్స్ ఉంటుంది. అంటే రీసెంట్ ట్రెండ్స్ చూస్తే మనకి ఇలానే వస్తుంది అనమాట. 6, 7, 8 ఈ 3 క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ రాయాలి? 2 క్వశ్చన్స్ రాయాలి. ఒక్కోటి ఎన్ని మార్క్స్ ఉంటుంది? 10 మార్క్స్. అంటే ఎన్ని మార్క్స్ రాస్తాం? 20 మార్క్స్. డిస్క్రిప్ట్ ఎంత కవర్ అవుతుంది? 35 మార్క్స్ కవర్ అవుతుంది. ఇది కాకుండా మనకేంటి? ఎంసీక్యూ ఉంటుంది. ఎంసీక్యూ ఎన్ని మార్క్స్కి? 15 మార్క్స్. అంటే 50లో 30% 15 మార్క్స్ కదా, 30% కవర్ అవుతుంది. అంటే ఇది ఓవరాల్గా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా వస్తుంది? స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఇలా ఉంటుంది. ఓకే, తర్వాత ఆర్టీపీ ఒకసారి చూద్దాం. ఆర్టీపీ సెప్టెంబర్ 2024 అటెంప్ట్ చూద్దాం ఇన్ డీటెయిల్గా ఒకసారి. ఎందుకు ఆన్సర్ ఏ అనేది అయితే బీసీడీ ఎందుకు కాకూడదు ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. కొంచెం డీటెయిల్గా వెళ్దాం. మీకు ఓవరాల్గా చాప్టర్ వైజ్ కూడా మీకు రివిజన్ అనేది కవర్ అయిపోతుంది. ఓకే, కాన్సెప్ట్స్ అనేవి రివైజ్ అవుతాయి. ఇదైతే ఎగ్జామ్ ప్యాటర్న్. మన నోట్లో ఎన్ని మార్క్స్ ఉంటుంది? 50 మార్క్స్ రాయాలి. పేపర్ నెంబర్ 6B. బి అంటే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. ఎన్ని మార్క్స్ ఉంటుంది? 50 మార్క్స్. 30% ఏమో డిస్క్రిప్టివ్, 70% ఏమో డిస్క్రిప్టివ్, 30% ఏమో ఎంసీక్యూ. ఆ మోడల్ అనేది చెప్పాం కదా, 5 to 8 క్వశ్చన్ కవర్ అవుతుంది. 5th క్వశ్చన్ కంపల్సరీ. 6, 7, 8లో 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఓకే, మొత్తం ఎన్ని మార్క్స్ మనం? డిస్క్రిప్టివ్ 35 మార్క్స్, 15 మార్క్స్ ఏమో ఎంసీక్యూ. ఓకే, టోటల్ 50 మార్క్స్ అటెంప్ట్ చేస్తాం. ఇన్ డీటెయిల్ చూద్దాం ఒకసారి. ఆర్టీపీ తీసుకుని ఎగ్జాంపుల్ అంటే ఎట్లా వస్తుంది ఏంటి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. దీని డిస్కస్ చేసే ముందు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఏ అటెంప్ట్ ఇది? ఏ ఆర్టీపీ? సెప్టెంబర్ 2024 ఆర్టీపీ. రైట్, చూద్దాం క్వశ్చన్స్, దాని డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటూ వెళ్దాం. పేపర్ నెంబర్ 6B. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఒకే స్టడీ ఇస్తారు, దాని మీద 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఒకసారి చదివి అర్థం చేసుకుంటే దానికి ఆన్సర్స్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఏమంటున్నాడు? వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ సన్, శాండ్ అండ్ వైబ్రెంట్ కల్చర్స్ దేర్ ఎగ్జిస్టెడ్ ఏ కంపెనీ నేమ్డ్ మ్యూజియా గోవా. అంటే కంపెనీ నేమ్ ఏంటి? మ్యూజియా గోవా. ది కంపెనీ దట్ మేనేజ్డ్ మ్యూజియమ్స్ ఇన్ ద బ్యూటిఫుల్ స్టేట్ ఆఫ్ గోవా. ఎక్కడ ఉంది అది? గోవా స్టేట్లో ఉంది. అక్కడ చేస్తుందన్నమాట బిజినెస్ అనేది. మ్యూజియా గోవా హ్యాడ్ ఎ విజన్ టు సెలబ్రేట్ ద రిచ్ హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ గోవా, బట్ దేర్ జర్నీ వాజ్ నాట్ వితౌట్ ఇట్స్ ఫెయిర్ షేర్ ఆఫ్ ఛాలెంజెస్. ఛాలెంజ్ ఏం లేకుండా ఏం లేదు. అంటే అన్ని ఒడిదొడుగులు అనేవి ఉన్నాయి. కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి అటు ఇటు జరుగుతూ ఉంది. చూద్దాం ఇంకేం డీటెయిల్గా చూద్దాం. రైట్, మ్యూజియా గోవా హ్యాస్ మ్యూజియా గోవా హ్యాస్ చూజన్ ఏ పిక్చర్ క్యూ అంటే బ్యూటిఫుల్ లొకేషన్ ఒకటి తీసుకుంది, ప్లెజెంట్ లొకేషన్ ఉన్నదని చూసుకుంది. ఇన్ ఏ వైబ్రెంట్ విలేజ్ టు బిల్డ్ ద ఫస్ట్ మ్యూజియం కన్స్ట్రక్ట్ చేద్దామని ఫిక్స్ అయిన తర్వాత ఒక మంచి లొకేషన్ తీసుకుంది అనమాట. హవెవర్ దిస్ ఇనీషియల్ ఎంతూజియాజం వాట్ మెట్ విత్ అన్ అప్రోర్ ఫ్రమ్ ద లోకల్ కమ్యూనిటీస్. అంటే ఏంటి? మనం లొకేషన్ తీసుకున్న ఒక విలేజ్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ అక్కడి నుంచి ఏంటి మనకి ప్రొటెక్షన్ అంటే వాళ్ళు నచ్చకపోవడం, అంటే వద్దు అన్నట్లుగా మనకి మంచి రెస్పాన్స్ రాలేదు విలేజెస్ కమ్యూనిటీస్ నుంచి. నెక్స్ట్, ది విలేజర్స్ వేర్ కన్సర్న్డ్ అబౌట్ ద ఇంపాక్ట్ ఆఫ్ దర్ లైఫ్, వే ఆఫ్ లైఫ్ అండ్ ట్రెడిషన్స్.
ఎలా ఏమవుతుంది, లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది చెప్పలేము. ఇలాంటి మ్యూజియం కొత్త కొత్త కంపెనీస్ వస్తాయి, మ్యూజియంస్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తే ఎలా అవుతుంది ఏంటనేది కొంచెం వాళ్ళు వరీ అవుతున్నారు. దే వరీడ్ దాట్ ది ఇన్ఫ్లెక్స్ ఆఫ్ టూరిస్ట్ అంటే అరైవల్ ఆఫ్ టూరిస్ట్ మైట్ డిస్టర్బ్ దేర్ పీస్ఫుల్ ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు దాకా ప్రశాంతంగా ఉన్నా ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎలా ఉంటారు, ఎంత ఎన్వైర్న్మెంట్ కొంచెం డిస్ట్రాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ ఎందుకులే అనుకొని కొంచెం భయపడ్డారు అన్నమాట ఎవరు, అక్కడ ఉన్న లోకల్ కమ్యూనిటీస్. టు అడ్రస్ దిస్ ఛాలెంజ్ మ్యూజియం గోవా అప్లైడ్ మ్యాండెలోక్స్ మ్యాట్రిక్స్. ఆ కాన్సెప్ట్ని అప్లై చేసి ఏం చేస్తుంది, ఐడెంటిఫైయింగ్ ద లోకల్ కమ్యూనిటీస్ యాజ్ కీ స్టేక్ హోల్డర్స్. కీ స్టేక్ హోల్డర్స్ని ఎవరు ఐడెంటిఫై చేస్తారు, కంపెనీ ఐడెంటిఫై చేసింది. ఏ మ్యాట్రిక్స్ యూస్ చేసుకొని, మెండలోస్ మ్యాట్రిక్స్ అనేది మన కాన్సెప్ట్ తెలుసు కదా. కీ స్టేక్ హోల్డర్స్ అంటే మన యొక్క యాక్షన్స్ వల్ల ఎవరైతే ఎఫెక్ట్ అవుతారో లేకుంటే ఎఫెక్ట్ అయిన వాళ్ళని ఏమంటున్నాం, స్టేక్ హోల్డర్స్ అంటున్నాం. అంటే మన ఎగ్జాంపుల్ మన కేస్ స్టడీలో స్టేక్ హోల్డర్స్ ఎవరు, లోకల్ కమ్యూనిటీ విలేజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టేక్ హోల్డర్స్, కీ స్టేక్ హోల్డర్స్ మనకి. దే డిసైడెడ్ టు ఎంగేజ్ ఇన్ ఓపెన్ డైలాగ్స్, అండర్స్టాండింగ్ అండ్ రెస్పెక్టింగ్ ద విలేజర్స్ కన్సర్న్. వాళ్ళతో మాట్లాడదాం అన్ని ఒకసారి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏం సాల్వ్ చేద్దామని అనుకున్నారు. మ్యూజియం గోవా ఇనిషియేటెడ్ కమ్యూనిటీ బిల్డింగ్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఇన్వాల్వింగ్ లోకల్స్ ఇన్ ద మ్యూజియం ఆపరేషన్స్, సపోర్టింగ్ లోకల్ ఆర్టిషియన్స్ అండ్ ఆర్గనైజింగ్ కల్చరల్ ఈవెంట్స్ దట్ షోకేస్ ద విలేజ్ హెరిటేజ్. అంటే ఏంటి, అక్కడ మ్యూజియంలో కావాల్సిన వర్క్స్ కానీ ఏదైనా ఉన్నా కానీ వాళ్ళ దగ్గర చేయించడం, వాళ్ళ యొక్క మంచి చేసిన ఆర్ట్ వర్క్స్ అక్కడ మనకు షోకేస్ చేయడం, ఇవన్నీ చేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఎవరికి, విలేజెస్లోకి. స్లోలీ బట్ స్టడీలీ ది కంపెనీ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ బీయింగ్ పర్సీవ్డ్ యాజ్ థ్రెట్ టు వాల్యూడ్ పార్ట్నర్ విత్ ఇన్ ద కమ్యూనిటీ. అంటే స్టార్టింగ్లో వాళ్ళు ఏమైతే భయపడ్డారో అలా కాకుండా వీళ్ళు మనకు డెవలప్ అవుతారని ఫీల్ అయ్యి మనం స్టార్ట్ చేస్తారు ఎవరు, విలేజెస్ అనే వాళ్ళు. ఇది థ్రెట్ కాదు, అంటే మనకేంటి మనకేమి నెగిటివ్గా ఏమి ఇంపాక్ట్ అవ్వదు, మనకి మంచి పాజిటివ్గానే ఉంది, మనకు బాగా హెల్ప్ అవుతుంది అనుకుని ఫిక్స్ అయ్యారు. అంటే డెవలప్ అవ్వడం జరిగింది. టు అడ్రస్ దిస్ ఛాలెంజ్ ఇది అయిపోయింది. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. While Mission Goa had successfully resolved the critical issue with the local communities, they faced another challenge. ఏంటి ఆ ఛాలెంజ్ అనేది సాల్వ్ చేసుకుని నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం వచ్చింది. ఏంటి చూద్దాం. దేర్ లొకేషన్ ఆల్దో ఐడియలిక్ వాజ్ బిటన్ పాత్స్, అంటే కొంచెం దూరంగా ఉంటుంది. ఏంటని చూద్దాం. టూరిస్ట్ టిపికల్లీ ప్రిఫర్డ్ ది బస్ట్లింగ్ బీచెస్ క్లోజర్ టు ద సిటీ అండ్ దే పోజ్డ్ ద రియల్ ఛాలెంజెస్. అంటే ఏంటి, టూరిస్టులు అనే వాళ్ళు వచ్చిన వెంటనే దగ్గరగా ఉన్న లొకేషన్స్ చూద్దామని ప్రిఫర్ చేస్తారు. అంటే ఏంటి, వీళ్ళు తీసుకున్న లొకేషన్ ఏదైతే ఉందో కొంచెం సిటీకి దూరంగా ఉంది. ఆ ప్రాబ్లం అంటే ఏంటంటే కొంచెం లొకేషన్ దూరంగా ఉంది కాబట్టి వస్తారు రారని డౌట్లో ఉన్నారు. దానికి ఏం చేస్తున్నాం చూద్దాం. మ్యూజియం గోవా డిసైడెడ్ టు ఎంప్లాయ్ ఏ ప్రైజింగ్ స్ట్రాటజీ డెవలప్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. దే ప్రైజ్డ్ దేర్ టికెట్స్ అఫోర్డబుల్లీ సిగ్నిఫికెంట్లీ చీపర్ దెన్ ద సిటీస్ అట్రాక్షన్. ఎవరైతే కాంపిటేటర్స్ ఉన్నారో లేకపోతే దగ్గరలో ఏవైతే ఉన్నాయో వాటికంటే తక్కువ ప్రైస్ అనేది పెట్టడం స్టార్ట్ చేశారు. This strategy attracted budget-conscious tourists who were looking for the unique experiences in Goa without burning a hole in their pockets. మనకి ఖర్చు ఎక్కువ కాకూడదు, బడ్జెట్ ఫ్రెండ్లీలో వెళ్దాం అనుకునే వాళ్ళు ఏం చేస్తున్నారు, మ్యూజియం గోవా అనేది ఏదైతే వీళ్ళు టికెట్స్ ప్రైజెస్ తక్కువ పెట్టడం ఏమైందో అక్కడ అట్రాక్షన్ స్టార్ట్ అయింది. అంటే ఆటోమేటిక్గా ఏంటి, ఎక్కువ మంది రావడం అలా స్టార్ట్ అయింది. ఇక్కడ మ్యూజియం గోవా పెట్టిన ప్రైజెస్ అనేవాళ్ళు అంటే సింపుల్గా టూరిస్ట్ అనే వాళ్ళు రావడం జనరల్గా జరిగింది. ఎందుకు రీజన్ ఏంటి, ప్రైజెస్ అనేది తక్కువ పెట్టడం వల్ల. యాజ్ word spread about the cultural gem tucked away in the village, visitors started flocking in and drawn not only by the museum charm but also the economical ticket prices. అంటే ఈ మ్యూజియం బాగుందనే కాకుండా ప్రైస్ కూడా తక్కువ ఉన్నాయి కదా, అంటే ప్రైస్ తక్కువ పెడుతున్నాం కదా మనం, ప్రైసింగ్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసాం కదా, అందువల్ల ఆటోమేటిక్గా ఏమవుతున్నారు మనకి ఎవరైతే టూరిస్టులు ఉన్నారో ఎక్కువగా రావడం స్టార్ట్ అయ్యారు. In the age of social media, the Mission Goa knew that word of mouth was not longer limited to the whispers. ఇలానే ఉంటే సరిపోదు, మనం కొంచెం అడ్వర్టైజ్మెంట్కి వెళ్దామని ప్లాన్ చేస్తున్నారు. They tapped into the power of social media to promote their unique museum experiences. సోషల్ మీడియా కొంచెం ప్రమోషన్ చేద్దామని, అంటే లైక్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వీటిలో ప్రమోషన్ చేద్దామని ఒక స్ట్రాటజీ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. Mission Goa ran interactive campaigns encouraging visitors to share their experiences on the various platforms. వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు, మీ సెల్ఫీస్ పెట్టండి, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి, యూట్యూబ్లో మీ వ్లాగ్స్ చేయండి అనేది చెప్తున్నారు అనమాట. ఏంటి, మనకు ప్రమోషన్ అవుతుంది కదా. వన్ పర్టికులర్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఫీచరింగ్ ఏ వైబ్రెంట్ గోవన్ మ్యూరల్ అంటే సింపుల్గా మనకి ఎగ్జాంపుల్ ఒక ఆర్ట్ టన్ లాంటిది అనుకోండి, ఒక పెయింటింగ్ టైపు. అదేమైంది, ఎస్థెటిక్ ఆఫ్ ది మ్యూజియం అట్రాక్టెడ్ ద ఇన్ఫ్లుయెన్స్ ద మ్యూజియం వెంట్ వైరల్. ఆటోమేటిక్గా ఏమైంది, వైరల్ అయ్యింది. ఆ ఫోటో అనేది అయితే ఉందో అది ఆర్ట్ వర్క్ అనేది బాగా రీచ్ అయ్యింది అనమాట. దిస్ వాజ్ ద టర్నింగ్ పాయింట్. ది పిక్చర్ పర్ఫెక్ట్ aesthetic of the museum attracted the influencers, bloggers and travel enthusiasts
మేకింగ్ ద మ్యూజిక్ గోవా ఏ సోషల్ మీడియా సెన్సేషన్. ఆటోమేటిక్గా ఏమైంది, సెన్సేషన్ అయింది, అంటే ఏంటి, ట్రెండింగ్లోకి వెళ్తుంది, అందరు ఎక్కువ మంది రావడం స్టార్ట్ చేశారు. విజిటర్స్ కేమ్ పోరింగ్ ఇన్ నాట్ జస్ట్ ఫ్రమ్ ఇండియా, అంటే ఇండియా నుంచే కాకుండా బయట కంట్రీస్ నుంచి కూడా వస్తున్నారు, బట్ ఫ్రమ్ ద అక్రాస్ ద గ్లోబ్, అంటే వేరే కంట్రీస్ నుంచి రావడం స్టార్ట్ అయ్యారు. ఈగర్ టు క్యాప్చర్ దేర్ ఓన్ మూమెంట్స్ ఎట్ ద మెమర్ ఇన్స్టాగ్రామబుల్ మ్యూజియం ఆఫ్ గోవా అని ఒక హ్యాష్ ట్యాగ్తో ట్రెండ్ చేస్తున్నారు, పోస్ట్ చేస్తున్నారు అనమాట. ఏది, మన కంపెనీ వాళ్ళు ఎవరైతే స్టార్ట్ చేస్తారో ఆ మ్యూజియం అందరూ విజిట్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఏంటి, సింపుల్గా మనకు ప్రమోషన్ బాగా జరిగింది, మనం బాగా కొంచెం ట్రెండింగ్లో ఉన్నాం అనమాట. నెక్స్ట్ చూడండి, విత్ సక్సెస్ కేమ్ అంబిషన్. మ్యూజియో గోవా డిసైడెడ్ టు ఎక్స్పాండ్ ఇట్స్ ఫుడ్ స్ట్రెంత్ బియాండ్ గోవా. అంటే గోవాలో మనం బాగా సక్సెస్ అయ్యాము కదా, బాగా వస్తున్నారు అందరూ జనాలు, మన ప్రాఫిట్స్ బాగా వస్తున్నాయి, అంత బాగా జరుగుతుంది, అక్కడే ఉండిపోతే సరిపోదు అనుకుని ఏమంటున్నారు, టు గైడ్ ది ఎక్స్పాన్షన్కి వెళ్దాం, వేరే లొకేషన్ కూడా వెళ్దామని ప్లాన్ చేస్తున్నారు. దే కండక్టెడ్ స్ట్రాటజీ ఆడిట్ అండ్ ట్రెండ్ అనాలిసిస్. స్ట్రాటజీ అనేది స్టార్ట్ చేసి, అంటే ఒక ఆడిట్ చేయించుకొని ట్రెండ్ ఏం జరుగుతుంది, ఎక్కడ దేనికి అట్రాక్ట్ అవుతున్నారు ఏంటనేది ఒకసారి చిన్న ఒక సర్వే లాంటి చేయించారు. దే ఐడెంటిఫైడ్ ఎమర్జింగ్ కల్చర్ అండ్ టూరిజం ట్రెండ్స్ అండ్ ఫౌండ్ పొటెన్షియల్ మార్కెట్స్ ఇన్ ద పూణే అండ్ త్రివేంద్రం. పూణే త్రివేంద్రంలో స్కోప్ ఉందని ఏంటంటే స్కోప్ ఉందనేది ఐడెంటిఫై చేస్తారనమాట. అంటే సింపుల్గా మనం అక్కడ కూడా మనం మార్కెట్ అనేది స్టార్ట్ చేద్దాం, అక్కడ ఎక్స్పాండ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. నెక్స్ట్ చూడండి, ఇన్ పూణే మ్యూజియో గోవా క్యూరేటెడ్ ఏ స్పెషల్ ఎగ్జిబిషన్ దట్ సెలబ్రేటెడ్ ద ఫ్యూజన్ ఆఫ్ గోవన్ అండ్ మహారాష్ట్రన్ కల్చర్స్. ఆ కల్చర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని సెలబ్రేట్ చేయడం, అట్లాంటి ఒక చిన్న ఎగ్జిబిషన్ అని స్టార్ట్ చేశారు. ఎక్కడ, పూణేలో. దే స్ట్రాటజికల్లీ పార్ట్నర్డ్ విత్ లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ ట్రావెల్ ఏజెన్సీస్ టు మార్కెట్ ద న్యూ ఎక్స్పీరియన్సెస్. ఎవరితో పార్ట్నర్షిప్ అనేది ఎంటర్ అయ్యారు, లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇంకేంటి ట్రావెల్ ఏజెన్సీస్ అక్కడ ఉన్న వాటితో అగ్రిమెంట్, అంటే ఒక పార్ట్నర్షిప్ లాగా ఎంటర్ అయ్యి కొంచెం సక్సెస్ అనేది చేస్తున్నారు, అంటే ప్రమోషన్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ బాగా జరుగుతుంది. ది ఎక్స్పాన్షన్ టు పూణే వాజ్ మెట్ విత్ ద రీసౌండింగ్ సక్సెస్. అంటే ఏంటి, బాగా సక్సెస్ అయ్యాం మనం ఎక్కడ, పూణేలో జరిగిన ఎగ్జిబిషన్ చేయడం వల్ల. నెక్స్ట్ ఎక్కడికి ఎంటర్ అవుతున్నారు, త్రివేంద్రంలోకి ఎంటర్ అవుతున్నారు. ఫర్ త్రివేంద్రం, మ్యూజియో గోవా రికగ్నైజ్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లోకల్ ట్రెడిషన్స్ అండ్ డిస్టింక్ట్ ఫేవర్ ఆఫ్ కేరళ. కేరళ అని తెలిసిందే కదా, ఆటోమేటిక్గా ఏం చేస్తున్నారు, కేరళను డెవలప్మెంట్, అక్కడ జరిగిన కల్చర్ని చూపించుదామని అనుకున్నారనమాట. దే టైలర్డ్ దేర్ క్యాంప్ ఆఫరింగ్స్ టు హార్మనైజ్ విత్ ద రీజనల్ కల్చర్. Museo Goa became the gateway for the tourists to explore Kerala's rich heritage, with the museum acting as the bridge between the Goa and the Kerala cultural tapestry. అంటే ఏంటి, ఇక్కడ అక్కడ కూడా స్టార్ట్ చేశారు ఇక్కడ త్రివేంద్రంలో. ఆటోమేటిక్ అక్కడ వచ్చిన వాళ్ళు ఏంటి, గోవా చూస్తున్నారు ప్లస్ కేరళ కూడా చూసుకొని వెళ్తున్నారు అనమాట. ఎందువల్ల మన వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి, ఒక ఎగ్జిబిషన్ లాంటిది ఒక ఇట్లా స్టార్ట్ చేశారు కాబట్టి ఏమవుతుంది, అక్కడ వచ్చిన వాళ్ళకి ఇక్కడ చూసుకోవడం, అట్లా టూరిస్ట్ అనే వాళ్ళు బాగా వస్తున్నారు అనమాట ఇక్కడ కూడా, ఎక్కడికి, త్రివేంద్రంకి. Museo Goa journey from the initial approach to expansion was testament to their commitment to community building, strategic planning, social media savvy and key eye for the ట్రెండ్స్లో ఏమున్నాయి ఏంటి ఇవన్నీ కూడా బాగా మనల్ని సక్సెస్ అయ్యారనమాట. ది కంపెనీ కంటిన్యూడ్ టు ఫ్లరిష్, సెలబ్రేటింగ్ ద డైవర్స్ కల్చరల్ టెపెస్ట్రీ ఆఫ్ ఇండియా అండ్ మేకింగ్ ద హిస్టరీ కమ్ అలైవ్ ఇన్ ఎవ్రీ లొకేషన్ దే టచ్డ్. అంటే ఏంటి, ఫస్ట్ గోవాలో స్టార్ట్ చేశారు, తర్వాత ఏంటి పూణేకి వెళ్ళారు, సక్సెస్ అయ్యారు, తర్వాత త్రివేంద్రం కూడా స్టార్ట్ చేశారు. అంటే మన ఎగ్జామ్ కేస్ స్టైల్ ఏంటి, ఈ 3 లొకేషన్లు చెప్తున్నారు, ఇవన్నీ సక్సెస్ అయిన తర్వాత విత్ డిఫరెంట్ లొకేషన్స్ కండక్ట్ చేస్తారు, బాగా డెవలప్ అయ్యారని చెప్తున్నారు అనమాట. మన సింపుల్ కేస్ స్టడీ ఏంటి, మ్యూజియో గోవా అనేది కంపెనీ ఉంది, వాళ్ళ ఒక మ్యూజియం స్టార్ట్ చేద్దాం అనుకో, ఒక లొకేషన్ తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు, గోవాలో తీసుకున్నారు. గోవా తీసుకున్న తర్వాత అక్కడ విలేజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సింపుల్గా వాళ్ళు అగెనిస్ట్గా కొంచెం మనకు మంచిగా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వలేదన్నమాట. అటు మనం ఏం చేస్తాం, వాళ్ళతో మాట్లాడి డైలాగ్స్, అంటే వాళ్ళకి మంచిగా పనులు ఎక్కడే చేర్పిస్తాం, మీ ఆర్ట్ వర్క్స్ ఎగ్జిబిట్ చేస్తాం, ఇలా ఒకసారి మాట్లాడి ఏం చేస్తాం, వాళ్ళని నెగిటివ్గా ఉన్న వాళ్ళని పాజిటివ్గా కన్వర్ట్ చేసుకున్నాం. ఆటోమేటిక్ వాళ్ళు ఏంటి, ఫస్ట్లో థ్రెట్ అనుకున్న వాళ్ళ తర్వాత ఏంటి, వీళ్ళు మనకు పార్ట్నర్ వాల్యూ, అంటే మనకి పాజిటివ్గా మనకు బెనిఫిట్ అవుతారని ఫీల్ అయ్యారు. ఎవరు, కీ విలేజర్స్, వాళ్ళని ఏమన్నాం, కీ స్టేక్ హోల్డర్స్ అంటున్నాం. అంటే ఏ కాన్సెప్ట్ బేస్ చేసుకుని వెళ్తున్న దాన్ని, మెండలోస్ కాన్సెప్ట్ తీసుకొని దాన్ని మన కీ స్టేక్ హోల్డర్స్ అని ఎవరు ఐడెంటిఫై చేసాం, విలేజర్స్ని. తర్వాత ఏంటి, అది డెవలప్ అయింది, తర్వాత మనం ఆటోమేటిక్గా ఏంటి, మ్యూజియం బాగా ట్రెండింగ్లో వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ట్రావెల్ పోస్ట్ చేయడం ఇలాంటివన్నీ జరుగుతుంది, ప్రమోషన్ బాగా జరిగింది. తర్వాత ఏంటి, ఒక సర్వే చేయించుకొని ఏ లొకేషన్ బాగుంది, అంటే ఒక స్కోప్ ఉందని చూసుకుంటే మనకు 2 లొకేషన్ కనిపించింది, పూణే ఇంకోటి త్రివేంద్రం. పూణేలో సక్సెస్ అయ్యాం, నెక్స్ట్ త్రివేంద్రం కూడా సక్సెస్ అయ్యాం. ఈ 2 సక్సెస్ అయిన తర్వాత ఏం చేసాం, వేరే కంట్రీస్లో కూడా డెవలప్ చేసి మనం బాగా మంచి జరుగుతుంది అన్నమాట మన కంపెనీ అనేది. ఓకే, ఇది కేస్ స్టడీ. దీని క్వశ్చన్స్ చూద్దాం. అర్థమైంది కదా కేస్ స్టడీ, ఒకసారి క్వశ్చన్స్ చూసి ఒకసారి మనం దానికి ఆన్సర్స్ ఏంటనేది ఐడెంటిఫై చేద్దాం. ఓకే, ఇది కేస్ స్టడీ అర్థమైంది కదా, రైట్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి,
బేస్డ్ ఆన్ ద అబౌవ్ సినారియో ఆన్సర్ ది ఫాలోయింగ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఎంసీక్యూస్ ఐడెంటిఫై చేసి ఆన్సర్ చేయాలని చెప్తున్నారు. ఫస్ట్ చూడండి, విచ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ డిడ్ మ్యూసియోగోవా యూజ్ టు అడ్రస్ ద ఇనిషియల్ కన్సర్న్స్ ఆఫ్ ది లోకల్ కమ్యూనిటీ? ఏ కాన్సెప్ట్ మనం యూజ్ చేసుకొని మనం చేస్తున్నాం? స్వాట్ అనాలిసిస్ చేసామా? మన స్ట్రెంత్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, థ్రెట్స్ ఏంటి మనం ఏం చూసామా? లేదు. ఏ కాన్సెప్ట్ అని యూజ్ చేసాం? మెండెలోస్ మ్యాట్రిక్స్ యూజ్ చేసామా? కాస్ట్ లీడర్షిప్ స్ట్రాటజీ యూజ్ చేసామా? పోర్టర్ 5 ఫోర్సెస్ మోడల్ యూజ్ చేసామా? ఈ 4 వాటిల్లో మనం ఏ కాన్సెప్ట్ యూజ్ చేసి మన కన్సర్న్ ప్రాబ్లమ్ రిజాల్వ్ చేసుకున్నాం? మెండెలోస్ మ్యాట్రిక్స్ అనేది ఫస్ట్ స్టార్టింగ్లో చెప్తున్నాం. ఎక్కడ చెప్తున్నాం మనం? కీ స్టేక్ హోల్డర్స్గా ఎక్కడ ఐడెంటిఫై చేసాం మనం? విలేజెస్ అనే వాళ్ళని మెండెలోస్ మ్యాట్రిక్స్ యూజ్ చేసుకొని మనం ఐడెంటిఫై చేసాం. అంటే ఇక్కడ ఏ ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి ఏ కాన్సెప్ట్ యూజ్ చేసాం? మెండెలోస్ మ్యాట్రిక్స్ కదా. అంటే ఏబిసిడీలలో ఆన్సర్ ఏంటి? ఏబిసిడీలలో ఆన్సర్ ఏంటి చెప్పండి? స్వాట్ అనాలిసిస్, మ్యాట్రిక్స్, మెండెలోస్ మ్యాట్రిక్స్, కాస్ట్ లీడర్షిప్, లేకుంటే పోర్టర్ 5 ఫోర్సెస్? మెండెలోస్ మ్యాట్రిక్స్. అండ్ ఆన్సర్ ఏంటి? ఆన్సర్ బి. ఓకే, ఇక స్ట్రెంత్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ అనే అనాలిసిస్ ఏమి యూజ్ చేయలేదు కదా. మనం ఏ మ్యాట్రిక్స్ యూజ్ చేసుకొని ఏ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మన థ్రెట్స్ ఏంటి, మన ప్రాబ్లం ఏంటి ఐడెంటిఫై చేసి రిజాల్వ్ చేసుకున్నాం? మెండెలోస్ మ్యాట్రిక్స్. అండ్ ఆన్సర్ ఏంటి? బి. నెక్స్ట్ చూడండి, మ్యూసియోగోవా ఐడియల్ లొకేషన్ ఈజ్ ఏ క్వైంట్ విలేజ్ posed a challenge as tourist preferred beaches closer to the society, closer to the సిటీ దగ్గరలో ఉన్న వాళ్ళకి వస్తున్నారు. తర్వాత దాన్ని ఏం చేస్తాం మనం? టు అట్రాక్ట్ ద విజిటర్స్ మ్యూసియోగోవా ప్రైజెడ్ దేర్ ప్రైజెస్ టికెట్స్ అఫోర్డబుల్లీ. అంటే ఏంటి? ప్రైస్ తగ్గించాం లేదా? చీపర్ దెన్ ద సిటీ అట్రాక్షన్, drawing a budget conscious tourists looking for the unique experiences. What business strategy did Museogova employ to attract the more customers? అంటే ఏ స్ట్రాటజీ మనం ఇంప్లిమెంట్ చేసాం? ఏ స్ట్రాటజీ చేస్తాం చూడండి ఒకసారి. కాస్ట్ లీడర్షిప్ లేకుంటే డిఫరెన్షియేషన్ స్ట్రాటజీ లేకుంటే ఫోకస్ స్ట్రాటజీనా? ఇంకోటి ఏంటి? డైవర్సిఫికేషన్ స్ట్రాటజీ. ఫస్ట్ అవి ఏంటంటే చూద్దాం ఒకసారి, దాని తర్వాత ఆన్సర్ మనం ఐడెంటిఫై చేద్దాం. కాస్ట్ లీడర్షిప్ అంటే ఏం చెప్తున్నాం? మన కంపెనీ యొక్క ప్రోడక్ట్ ప్రైస్ అనేది అవతల వాళ్ళ కాంపిటేటర్స్ ప్రైస్ కన్నా తక్కువ ఉంటే దాన్ని ఏమంటున్నాం? కాంపిటేటర్స్ ప్రైస్. తక్కువ మనం ప్రైస్ ఛార్జ్ చేస్తే దాన్ని ఏమంటున్నాం? కాస్ట్ లీడర్షిప్ స్ట్రాటజీ అంటున్నాం. ఓకే, దేనికోసం అది? రీజన్ ఏంటి? టు గెట్ ద కస్టమర్ బేస్. టు గెట్ కస్టమర్ బేస్ అంటే మార్కెట్ షేర్ పెంచుదాం అనుకుంటే మనం ఏం చేస్తాం? కాంపిటేటర్స్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్ ఛార్జ్ చేస్తాం మన ప్రోడక్ట్స్కి. దాన్ని ఏమంటున్నాం? కాస్ట్ లీడర్షిప్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ బి చూద్దాం. డిఫరెన్షియేషన్ స్ట్రాటజీ అంటే ఏమంటున్నాం? యూనిక్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ విత్ డిస్టింక్ట్ ఫీచర్స్ టు జస్టిఫై ద ప్రీమియం ప్రైజింగ్. అంటే మనకున్న ప్రోడక్ట్స్కి కొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్ ఇవ్వడం, లేకుంటే ఇంకేమంటున్నాం? యూనిక్ ఫీచర్స్ ఇచ్చి కొంచెం ప్రైస్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాం. దాన్ని ఏమంటున్నాం? డిఫరెన్షియేషన్ స్ట్రాటజీ. అంటే ఏంటి? మన యొక్క ప్రోడక్ట్కి మన కాంపిటేటర్స్ ప్రోడక్ట్కి డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఉండడం వల్ల మనం ఏం చేస్తాం? ప్రైస్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాం. అది కస్టమర్స్ అనే వాళ్ళు ఏంటి? యూనిక్గా ఫీచర్స్ ఫీల్ అవుతున్నారు కాబట్టి దాన్ని ఏమన్నా డిఫరెన్షియేషన్ స్ట్రాటజీ అంటాం. నెక్స్ట్ వన్ ఏంటి? ఫోకస్ స్ట్రాటజీ. ఫోకస్ స్ట్రాటజీలో ఏం జరుగుతుంది? కాన్సన్ట్రేట్ స్పెసిఫిక్ మార్కెట్ ఆర్ సెగ్మెంట్. ఒక మార్కెట్ తీసుకుంటాం, లేకపోతే ఒక స్పెసిఫిక్ సెగ్మెంట్ ఆర్ ఒక ప్రోడక్ట్ ఉంటుంది. దాన్ని డెవలప్ చేసి మనం ఎక్కడ మార్కెట్ బేస్ పెంచాలనుకుంటున్నాం. ఏదైతే మనకి ఏ అప్రోచ్ ఫాలో అవ్వచ్చు? 2 అప్రోచెస్ ఉంటాయి. ఏంటి? కాస్ట్ లీడర్షిప్ ఆర్ డిఫరెన్షియేషన్ స్ట్రాటజీ. ఈ రెండింటిలో ఫాలో చేసి మనకు స్పెసిఫిక్ సెగ్మెంట్ ఆర్ మార్కెట్ డెవలప్ చేయాలనుకుంటే దాన్ని ఏమంటున్నాం? ఫోకస్ స్ట్రాటజీ అంటాం. నెక్స్ట్ చూడండి, డైవర్సిఫికేషన్ స్ట్రాటజీ అంటున్నాం. అంటే ఏంటి? ఎక్స్పాండింగ్ ఇంటూ న్యూ ప్రోడక్ట్స్ ఆర్ మార్కెట్స్. రీజన్ ఏంటి? రిస్క్ అనేది తగ్గించుకోవడం కోసమా కదా. రిస్క్ అనేది తగ్గించుకోవడం కోసం మనం న్యూ ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తున్నాం, లేదంటే న్యూ మార్కెట్స్ ఎంటర్ అవుతున్నాం. దాన్ని ఏమన్నాం? డైవర్సిఫికేషన్ స్ట్రాటజీ అన్నాం. ఇప్పుడు మనకి ABCD కాస్ట్ లీడర్షిప్ అనేది తెలుసు, డిఫరెన్షియేషన్ స్ట్రాటజీ అంటే తెలుసు, ఫోకస్ స్ట్రాటజీ అంటే తెలుసు. నెక్స్ట్ ఏంటి? డైవర్సిఫికేషన్ స్ట్రాటజీ. అంటే 4 చూసామా లేదా? సారీ, డైవర్సిఫికేషన్, డిఫరెన్స్ చెప్పాం కదా. ఇప్పుడు మనకి ప్రైస్ అనేది తక్కువ ఇస్తున్నాం, అవతల వాళ్ళని మన కాంపిటేటర్స్ వాళ్ళకన్నా తక్కువ ఛార్జ్ చేస్తున్నాం. అంటే ఏ స్ట్రాటజీ అది? ఏనా, బీనా, సీనా, డీనా? చూడండి ఒకసారి ఆన్సర్ ఏంటి? కాస్ట్ లీడర్షిప్. అంటే ప్రైస్ అనేది ఏంటి? తక్కువ ఛార్జ్ చేస్తున్నాం కదా, దాన్ని ఏ స్ట్రాటజీ అంటున్నాం? కాస్ట్ లీడర్షిప్ స్ట్రాటజీ అంటున్నాం. అంటే ఆన్సర్ ఏంటి? ఏ. రైట్. నెక్స్ట్ చూడండి, థర్డ్ క్వశ్చన్. హౌ డిడ్ Museogova approach its expansion into new markets such as Pune and Trivandrum?
ఏం చేసింది అంటే మనకి చూద్దాం. ఆ ఏబిసిడి ఏంటో చెప్తా, దాన్ని బట్టి మీరు ఐడెంటిఫై చేయండి ఆన్సర్. ఫస్ట్ ఏం చెప్తున్నాం, అవుట్ సోర్సింగ్ స్ట్రాటజీ అంటే ఏంటంటున్నామంటే డెలిగేటింగ్ సర్టైన్ ఫంక్షన్స్ ఆర్ యాక్టివిటీస్ టు ఎక్స్టర్నల్ వెండర్స్. అంటే అవతల వాళ్ళకి థర్డ్ పార్టీస్ మనం ఇస్తాం కొన్ని ఫంక్షన్స్ కానీ, లేదంటే కొన్ని యాక్టివిటీస్ని. అంటే మనకి ఇప్పుడు అకౌంటింగ్ సరిగా ఒకవేళ మనకు ఓన్గా చేసుకోండి ఎక్కువ అవుతుంది, అవతల వాళ్ళకి ఇస్తాం. దాన్ని ఏమన్నా అవుట్ సోర్సింగ్ స్ట్రాటజీ అంటాం. సింపుల్గా ఏంటి, డెలిగేటింగ్ సర్టెన్ ఫంక్షన్స్ ఆర్ యాక్టివిటీస్ టు ఎక్స్టర్నల్ పార్టీస్, అంటే థర్డ్ పార్టీస్. ఓకే, అంటే మనం ఓన్గా చేసుకొని వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం ఆ ఫంక్షన్స్ అనేవి. ఆబ్జెక్టివ్ ఏంటి, టు రిడ్యూస్ ద కాస్ట్ అండ్ ఇంక్రీజింగ్ ద ఎఫిషియన్సీ. ఎక్కడ, అవుట్ సోర్సింగ్ స్ట్రాటజీలో రెడ్యూస్ కాస్ట్, ఆపరేటింగ్ ఎఫిషియన్సీ ఏం చేయాలి, ఇంక్రీజ్ అవ్వడానికి మన ఆబ్జెక్టివ్ అవుట్ సోర్సింగ్ స్ట్రాటజీలో. దానికోసం ఏం చేస్తాం, అవతల వాళ్ళకి మన ఫంక్షన్స్ కొన్ని అలొకేట్ చేస్తాం, అంటే డిజిగ్నేట్ చేస్తాం, డెలిగేట్ చేస్తాం. నెక్స్ట్ ఫ్రాంచైజింగ్ స్ట్రాటజీ అంటున్నాం. అంటే ఏంటి ఫ్రాంచైజింగ్ స్ట్రాటజీ అంటే లైసెన్సింగ్ ఇట్స్ బ్రాండ్ లైసెన్స్ చేయగలిగితే దాన్ని ఏమంటున్నాం మనం, ఎవరికి ఇస్తాం, బయట వాళ్ళకి ఇస్తాం, థర్డ్ పార్టీ ఆర్ ఎక్స్టర్నల్ పార్టీస్. ఆబ్జెక్టివ్ ఏంటి, ఫ్రాంచైజింగ్ స్ట్రాటజీకి ఆబ్జెక్టివ్ మార్కెట్ షేర్ ఆఫ్ మార్కెట్ షేర్ ఇంక్రీజ్ చేసుకుంటాం విత్ లో ఇన్వెస్ట్మెంట్. అంటే మన ఇన్వెస్ట్మెంట్ ఏం చేయకుండా తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి మన మార్కెట్ పెంచాలనుకుంటే ఏ స్ట్రాటజీ మనకు హెల్ప్ అవుతుంది, ఫ్రాంచైజింగ్ స్ట్రాటజీ. ఎగ్జాంపుల్లో టీ టైమ్ ఉంది, టీ టైమ్ అనేది ఫ్రాంచైజీ, వేరే వాళ్ళు ఎవరైతే తీసుకుంటారు అనుకుంటే వాళ్ళకి ఫ్రాంచైజీ అనేది ఇస్తారు, వాళ్ళు లైసెన్స్ అనేది ఇస్తారు, దాన్ని ఏమంటున్నాం, ఫ్రాంచైజింగ్ స్ట్రాటజీ అంటున్నాం. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి, సి ఏమంటున్నాం, ప్రోడక్ట్ డిఫరెన్షియేషన్ స్ట్రాటజీ అంటున్నాం. అంటే ఏంటి, యాడింగ్ న్యూ ప్రోడక్ట్స్ ఆర్ వేరియేషన్స్ టు ద ఎగ్జిస్టింగ్ వన్స్. ఆల్రెడీ ఉన్న వాటికి కొత్త ఫీచర్స్ యాడ్ చేయడం, లేకుంటే న్యూ ప్రోడక్ట్స్ యాడ్ చేయడం. ఓకే, దాన్ని ఏమంటున్నాం, ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్ స్ట్రాటజీ అంటున్నాం. ఓకే, కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేయడం, మనకు ప్రజెంట్ ప్రోడక్ట్ ఏ అనేది ఉంది, సి లాంచ్ చేయడం, దాన్ని ఏమంటున్నాం, ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్ స్ట్రాటజీ అంటున్నాం. ఆబ్జెక్టివ్ ఏంటి, అట్రాక్ట్ కస్టమర్స్. రిస్క్ అనేది ఏంటి, డిక్రీజ్ చేయడానికి ఏ స్ట్రాటజీ ఫాలో అవుతాం, ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్ స్ట్రాటజీ ఫాలో అవుతాం. నెక్స్ట్ వన్ ఏంటి, డి చెప్తున్నాం. డి అంటే చూద్దాం, మార్కెట్ డెవలప్మెంట్ స్ట్రాటజీ. అంటే మనకు ఆల్రెడీ మనకు మార్కెట్ ఉంది, దాన్ని డెవలప్ చేస్తున్నాం. అంటే ఏంటి, ఎగ్జాంపుల్ మనకి ఎక్స్పాండింగ్ ఇంటూ న్యూ జియోగ్రఫిక్స్ అంటే కొత్త లొకేషన్లో మనం మార్కెట్ని ఎక్స్పాండ్ చేయడం, దాన్ని ఏమంటున్నాం, మార్కెట్ డెవలప్మెంట్ స్ట్రాటజీ అంటున్నాం. మనకి క్వశ్చన్ చూడండి ఫస్ట్, హౌ డిడ్ మ్యూజియో గోవా అప్రోచ్ ఇట్స్ ఎక్స్పాన్షన్ ఇంటూ న్యూ మార్కెట్స్ సచ్ యాజ్ పూణే అండ్ త్రివేంద్రం. ఆల్రెడీ మనం ఎక్కడ సక్సెస్ అయ్యాం, గోవాలో సక్సెస్ అయ్యాం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం, పూణే అండ్ త్రివేంద్రం వెళ్తున్నాం. అంటే ఇక్కడ ఏ స్ట్రాటజీ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఏ బి సి ఆర్ డి. అవుట్ సోర్సింగ్ చేస్తున్నామా, చేయట్లేదు. ఫ్రాంచైజీ ఏమైనా ఇస్తున్నామా, చేయట్లేదు. మనమే ఆపరేట్ చేస్తున్నాం, థర్డ్ పార్టీస్కి ఇవ్వట్లేదు, అంటే ఫ్రాంచైజింగ్ కాదు. ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్ స్ట్రాటజీ చేస్తున్నాం, అంటే కొత్తగా ఏం లాంచ్ చేస్తున్నాం, చేయట్లేదు. సేమ్ మార్కెట్ డెవలప్మెంట్ చేస్తున్నామా, చేస్తున్నాం. అంటే మనం ఆల్రెడీ గోవాలో ఉన్నాం, పూణే అండ్ త్రివేంద్రంకి ఎక్స్పాండ్ చేస్తున్నాం. అంటే మనకు ఆన్సర్ ఏంటది, ఏనా బీనా సీనా డీనా, డి. ఆన్సర్ ఏంటి, డి, మార్కెట్ డెవలప్మెంట్ స్ట్రాటజీ. అంతేనా, మనం మార్కెట్ డెవలప్ చేస్తున్నాం, ఆల్రెడీ గోవాలో ఉన్నాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం, త్రివేంద్రంకి పూణేలో ఎక్స్పాండ్ చేస్తున్నాం. అంటే మార్కెట్ డెవలప్ చేస్తున్నాం, ఆల్రెడీ మార్కెట్ ఉంది, కొత్త లొకేషన్లకి కొత్త న్యూ జియోగ్రఫిక్స్కి మనం ఎక్స్పాండ్ చేస్తున్నాం, దాన్ని ఏమంటున్నాం, మార్కెట్ డెవలప్మెంట్ స్ట్రాటజీ అంటున్నాం. ఓకే రైట్. చూడండి నెక్స్ట్ చూడండి, విచ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది 7S McKinsey మోడల్ ఈజ్ డెమాన్స్ట్రేటెడ్ బై ద మ్యూజియో గోవాస్ స్ట్రాటజిక్ యూజ్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ ప్రైజింగ్ స్ట్రాటజీస్ టు అట్రాక్ట్ విజిటర్స్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, స్టైలు, స్ట్రాటజీ, షేర్డ్ వాల్యూస్ ఆర్ స్కిల్స్ అంటున్నాం. అంటే ఫస్ట్ ఒకసారి చూద్దాం, స్టైల్ అంటే ఏంటి, హౌ ఇంటరాక్టింగ్ ఎంప్లాయీస్ విత్ ద మేనేజ్మెంట్. మన ఎంప్లాయీస్ ఉన్నారు, మేనేజ్మెంట్ ఉంది, వాళ్ళు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, అనేది మన ఆబ్జెక్టివ్స్ రీచ్ అవ్వాలంటే, మన విజన్ రీచ్ అవ్వాలంటే ఎలా ఇంటరాక్షన్ అనేది ఎలా ఉంది అని మనం డిఫైన్ చేయగలుగుతుంది, దాన్ని ఏమంటున్నాం, స్టైల్ అంటున్నాం. నెక్స్ట్ స్ట్రాటజీ అంటే ఏమంటున్నాం, కంపెనీస్ ప్లాన్ టు అచీవ్ ఇట్స్ గోల్. మన గోల్ అచీవ్ చేయడానికి ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైతే డెవలప్ చేస్తున్నాం దాన్ని ఏమంటున్నాం, స్ట్రాటజీ అంటున్నాం. నెక్స్ట్ ఏంటి, షేర్డ్ వాల్యూస్ అంటే ఏంటి, కోర్ బిలీఫ్స్ ఆర్ అండ్ ప్రిన్సిపల్స్ టువర్డ్స్ కామన్ ఆబ్జెక్టివ్స్. మనకు ఆబ్జెక్టివ్స్ రీచ్ అవ్వాలంటే మనకి బిలీఫ్స్ ఏంటి, మన వాల్యూస్ ఏంటి, దాన్ని ఏమన్నా షేర్డ్ వాల్యూస్ అంటున్నాం. నెక్స్ట్ స్కిల్స్ అంటే ఏంటి, కంపిటెన్సీస్ ఆర్ క్యాపబిలిటీస్ ఆఫ్ ఎంప్లాయీస్. మన కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్కి క్యాపబిలిటీస్ ఎలా ఉన్నాయి, మన స్కిల్స్ ఎలా ఉన్నాయి, దానివల్ల మనకి స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్కి మన విజన్ రీచ్ అవ్వడానికి మనకి ఎలా హెల్ప్ అవుతుంది, దాన్ని ఏమంటున్నాం,
స్కిల్స్ అని డిఫైన్ చేస్తున్నాం. ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్ చూడండి ఒకసారి. విచ్ ఎలిమెంట్స్ ఆఫ్ 7S వెయిట్ ఏ సెకండ్. ఈ కింద ఇచ్చిన 4Sలలో ఈజ్ డెమాన్స్ట్రేటెడ్ బై Museo Gowa's strategy use of social media and pricing strategies to attract customers. అంటే ఏంటి, ప్రైస్ అనేది తగ్గించాం కదా మనం. అంటే దానికి సింపుల్గా ఎస్ అనేది మనం డిఫైన్ చేస్తున్నాం ఇక్కడ. స్ట్రాటజీ అంటే మన గోల్ రీచ్ అవ్వాలంటే మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ యాక్షన్ అనేది ఫాలో అవుతున్నాం, దాన్ని ఏం డిఫైన్ చేస్తున్నాం, స్ట్రాటజీ అంటున్నాం. అండ్ ఆన్సర్ ఏంటి, బి. రైట్. నెక్స్ట్ చూడండి, అర్థమైందా ఒకసారి చూడండి. స్టైల్ అంటే చెప్పాం కదా, హౌ మేనేజ్మెంట్ ఎలా ఇంటరాక్ట్ అవుతుంది ఎంప్లాయీస్తో. ఓకే. స్ట్రాటజీ అంటే చెప్పాం. షేర్డ్ వాల్యూస్ అంటే కోర్ బిలీఫ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్. ఓకే. నెక్స్ట్ స్కిల్స్ అంటే ఏంటి, కాంపిటెన్సీస్ ఆర్ క్యాపబిలిటీస్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్. మన గోల్స్ రీచ్ అవ్వాలంటే, మన స్ట్రాటజీ ఇంప్లిమెంట్ అవ్వాలంటే మన ఎంప్లాయీస్కి యొక్క క్యాపబిలిటీస్ ఏంటి, మన వాళ్ళకి క్యాపబిలిటీస్, వాళ్ళ యొక్క కాంపిటెన్సీస్ ఎలా ఉన్నాయి, ఎంత స్కిల్ ఉంది వాళ్ళకి అనేది మనం ఎక్కడ డిఫైన్ చేస్తాం, స్కిల్స్లో డెవలప్ చేస్తాం. స్కిల్స్లో డిఫైన్ చేస్తారు మెకెన్సీ మోడల్లో. ఇక్కడ మనకి ప్రైజెస్ అనేది తగ్గించి మనకి గోల్ రీచ్ అవ్వాలంటే ఏంటి, కస్టమర్స్ అట్రాక్ట్ చేయడం అనేది ఏఎస్ డిఫైన్ చేస్తుంది, స్ట్రాటజీ అనేది డిఫైన్ చేస్తుంది. అంటే ఆన్సర్ ఏంటి, బి. రైట్. ఒకసారి చూడండి. రైట్, ఒకసారి చూడండి. నెక్స్ట్ 5th క్వశ్చన్ చదవండి ఒకసారి. వాట్ ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ Museo Gowa's సక్సెస్ ఇన్ పూణే అండ్ త్రివేంద్రం. పూణే అండ్ త్రివేంద్రంలో Museo Gowa సక్సెస్ ఎలాంటి డెవలప్ అయింది, ఏ రోల్ అని ప్లే అయిందో చూద్దాం. ఏమంటున్నాం, ఏబిసి ఒకసారి చూద్దాం. దాన్ని బట్టి ఒకదానికి డెఫినేషన్ ఇస్తాం. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ అంటే ఏంటి, వేరే వాళ్ళతో మనం పార్ట్నర్షిప్ ఎంటర్ అవ్వడం. నెక్స్ట్ ఏంటి, అగ్రెసివ్ అడ్వర్టైజింగ్ అంటే ఏంటి, అడ్వర్టైజ్ ఎక్కువగా చేయడం, దాన్ని ఏమంటున్నాం, అగ్రెసివ్ అడ్వర్టైజింగ్ అంటున్నాం. ప్రోడక్ట్ డిఫరెన్షియేషన్ అంటున్నాం, ఇందా చెప్పాను కదా. వెర్టికల్ ఇంటిగ్రేషన్ అంటున్నాం. అంటే ఏంటి, వెర్టికల్ ఇంటిగ్రేషన్ అంటే ఎక్స్పాండింగ్ ఆర్ ఎక్వైరింగ్ అప్ స్ట్రీమ్ అంటే ఏంటి, పైన మనకు ఉన్న వాటికి మన సప్లయర్స్ని ఎక్వైర్ చేయడం, వాళ్ళు కలుపుకుపోవడం. ఆర్ డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి, మన కింద ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ని వీళ్ళని ఎక్వైర్ చేయగలిగితే దాన్ని ఏమంటున్నాం, వెర్టికల్ ఇంటిగ్రేషన్ అంటాం. అంటే పై నుంచి కిందకి కింద నుంచి పైకి మనం ఇక్కడ ఉన్నాం, మనకి పైన సప్లయర్స్ ఉన్నారు, కింద డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, వీళ్ళని ఎక్వైర్ చేస్తూ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళగలిగితే దాన్ని ఏమంటున్నాం, వెర్టికల్ ఇంటిగ్రేషన్ అంటున్నాం. ఇక్కడ వాట్ ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ Museo Gowa's సక్సెస్ ఇన్ పూణే అండ్ త్రివేంద్రం. అగ్రెసివ్గా అడ్వర్టైజింగ్ చేసామా, చేయలేదు. ప్రోడక్ట్ డిఫరెన్షియేషన్ కొత్తగా ఇచ్చామా, ఇవ్వలేదు. వెర్టికల్ ఇంటిగ్రేషన్ ఏమన్నా ముందు మనకి సప్లయర్స్ని కానీ లేదా డిస్ట్రిబ్యూటర్స్ని ఎవరైనా కానీ మనం ఎక్వైర్ చేయడం కానీ ఎక్స్పాండ్ చేయడం కానీ చేసామా, చేయలేదు. మరి ఆన్సర్ ఏమవుతుంది, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి, వేరే వాళ్ళతో కలిపి మనం ఏం చేసాం, అక్కడ లోకల్ టూరిజమ్స్ వాళ్ళతో, ఇన్ఫ్లుయెన్సర్స్తో వాళ్ళతో ఏం చేసాం, పార్ట్నర్షిప్ ఎంటర్ చేసి మన పూణే అండ్ త్రివేంద్రంలో సక్సెస్ అయ్యాం. దాన్ని ఏమంటున్నాం, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అంటున్నాం. అంటే ఆన్సర్ ఏంటి, 5th క్వశ్చన్కి ఏ. రైట్. చూడండి ఒకసారి. ఏబి ఫస్ట్ ఒకసారి చూడండి. ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కింద కామెంట్ చేయండి, కామెంట్ ఒకసారి చూద్దాం. ఏదైనా డౌట్ ఏదైనా ఉంటే మ్యాక్సిమం ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఒకసారి చూడండి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం. ఫస్ట్ ఇప్పుడు ఏం కంప్లీట్ చేసాం, ఒక ఎంసీక్యూస్ కంప్లీట్ చేసాం, ఒక కేస్ స్టడీ, దాని మీద కొన్న క్వశ్చన్స్. నెక్స్ట్ ఇండిపెండెంట్ ఎంసీక్యూస్ ఉంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ 5 అంటే ఇక్కడ దాకా ఏంటి, ఒక ఫస్ట్ మన కేస్ స్టడీ ఉంది కదా, దాని మీద ఉన్న క్వశ్చన్స్. ఈ కింద ఉన్నవి ఏంటంటే ఇండిపెండెంట్ కేస్ స్టడీస్ అనమాట. ఓకే, రైట్, చూద్దాం. జాగో లైట్స్ ఏ సక్సెస్ఫుల్ బ్రాండ్ ఫ్రమ్ ద జలంధర్ aimed to enter the Middle East market by teaming up with the major industry players. వేరే వాళ్ళతో కలిసి ఏంటి, కొత్త మార్కెట్లోకి ఎంటర్ అవుదామని ప్లాన్ చేస్తున్నారు. ఎవరు, జాగో లైట్స్ అనే కంపెనీ. దే నీడెడ్ టు రీఆర్గనైజ్ ఇంటర్నల్ ఆపరేషన్స్ అండ్ రిఫైన్ ప్రోడక్ట్ డిజైన్స్ ఫేసింగ్ ప్రెషర్స్ టు ఎక్స్పాండ్ క్విక్లీ. చూడండి ఇక్కడ ఐడెంటిఫై చేయండి. అండ్ టర్బులెన్స్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఆపరేషన్స్, మనం కొత్తగా విత్ ఇన్ టైంలో మనం ఫాస్ట్గా చేయాలని చెప్తున్నారు అనమాట. అంటే ఏంటి, టైం ఎక్కువ లేదు మనకి ఎక్స్పాండ్ చేయడానికి, మనకి ప్రోడక్ట్స్ రీడిఫైన్ చేసుకోవడం, చేంజెస్ ఏం చేయాలంటే చేయడం, ఇంకా మన యొక్క ఆపరేషన్స్ పెంచడం, ఇలాంటివన్నీ చెప్తున్నాను అనమాట. మనకి టైం ఉందా అంటే టైం లేదు, క్విక్లీ అని చెప్తున్నాను అనమాట. ఎక్స్పాండ్ క్విక్లీ అండ్ టర్బులెన్స్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఆపరేషన్స్, మనకి ఉన్న ప్రజెంట్ ఉన్న స్టాఫ్తో, ప్రజెంట్ ఉన్న మన యొక్క ప్రోడక్ట్స్తో ఎక్స్పాన్షన్కి వెళ్తున్నామని చెప్తున్నారు అనమాట. వాట్ ఈస్ ద ప్రైమరీ లిమిటేషన్స్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ హైలైటెడ్ ఇన్ ద బిజినెస్ కేస్. ఒకసారి చూడండి, ఏబిసిడి చూద్దాం, దాన్ని బట్టి మళ్ళీ చూద్దాం. ల్యాక్ ఆఫ్ సీనియర్ మేనేజ్మెంట్ సపోర్ట్,
అంటే సీనియర్ మేనేజ్మెంట్ సపోర్ట్ లేదని ఎక్కడైనా చెప్పారు ఇక్కడ పైన? లేదు కదా, అంటే ఇది కాదు. నెక్స్ట్ టైం కన్జ్యూమింగ్ అండ్ కాంప్లెక్స్ నేచర్. అంటే ఏంటి? మన టైం కన్జ్యూమింగ్ అంటే టైం పడుతుంది మనకి. ఇక్కడ టైం ఉందా? లేదు కదా, అంటే ఇదొకటి. అంటే ఇది ఒక ఆన్సర్ ఏ. చూద్దాం, సారీ ఆన్సర్ బి. సిడి ఎందుకు కాదో ఒకటి చూద్దాం. ఇన్ఎబిలిటీ టు అడాప్ట్ మార్కెట్ చేంజెస్. మనకి ఇన్ఎబిలిటీస్ ఉన్నాయని ఎక్కడైనా చెప్తున్నారు? మన ఎబిలిటీస్ ఉన్నాయని కాబట్టి మనం వేరే వాళ్ళతో ఎంటర్ అవుతున్నాం, మార్కెట్లో అనేది ఎంటర్ అవుతున్నాం. ఎక్సెసివ్ ఫోకస్ ఆన్ షార్ట్ టర్మ్ గోల్స్ గురించి ఎక్కడైనా చెప్పారా? చెప్పలేదు. అంటే సి కాదు, డి కాదు, ఏ కాదు. మరి ఆన్సర్ ఏంటి? బి. ఇక్కడ చెప్తున్నారు కదా మనకు, ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం చెప్తాను చూడండి. ఇక్కడ దే needed to reorganize its internal operations and refine product designs, facing a pressure to expand quickly and turbulent in existing operation. మనకున్న ఆపరేషన్స్తో చేయగలం లేము అని చెప్తున్నాను అనమాట. అంటే ఇక్కడ ఏ ప్రాబ్లం హైలైట్ చేస్తున్నారు ఇక్కడ? టైం కన్జ్యూమింగ్ అండ్ కాంప్లెక్స్ నేచర్. దానికి మనకున్న ఆపరేషన్, మనకున్న స్టాఫ్, మనకున్న ప్రజెంట్ రిసోర్సెస్ సరిపోకపోవచ్చు అనే ప్రాబ్లం అనేది హైలైట్ చేస్తున్నారు ఇక్కడ. అంటే ఏబిసిడీల్లో ఏ ఆన్సర్? బి ఆన్సర్. ఓకే, ఏ ఆప్షన్ ఆన్సర్? బి. డౌట్ ఉందా? ఒకసారి చూడండి, ఒకసారి చదవండి క్వశ్చన్, మళ్ళీ ఒకసారి చదవండి, మీకు అర్థమైపోద్ది. రైట్, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దామా? రైట్, క్వశ్చన్ నెంబర్ 3 చూడండి ఒకసారి. రైట్, క్వశ్చన్ నెంబర్ 3లో ఇక్కడ చూడండి. క్వశ్చన్ నెంబర్ 3, ఏ ట్రెడిషనల్ దేశీ ఘీ కంపెనీ modernized its production and introduced a probiotic ghee, దేశీ ఘీ అనేది స్టార్ట్ చేశారనమాట. ఫేసింగ్ ఏ ఇనీషియల్ మార్కెట్ డౌట్స్. అంటే డౌట్స్ అనేది స్టార్టింగ్లో కొనకపోవచ్చు, కొంత మనకు ఎక్స్పెక్ట్ చేసినంత ఎక్కువ అనేది కొనలేదన్నమాట. అగ్రెసివ్ మార్కెటింగ్ క్యాంపెయిన్ హైలైటెడ్ ఇట్స్ బెనిఫిట్స్, గెయినింగ్ యాక్సెప్టెన్స్. మనం ఆటోమేటిక్గా ఏం చేస్తాం? ఎక్కువ మార్కెటింగ్ చేయడం, ప్రమోషన్ స్టార్ట్ చేయడం, వాడడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటనేది మనం అడ్వర్టైజ్ చేయడం స్టార్ట్ చేసాం. ఆటోమేటిక్గా ఏంటి? కస్టమర్స్ అనే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే ఏంటి? ఆటోమేటిక్ కొనడం అనేది స్టార్ట్ అయింది. డ్యూరింగ్ విచ్ స్టేజ్ ఆఫ్ ద ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ డిడ్ దేశీ ఘీ ఫేస్ డౌట్స్ బట్ గెయిన్డ్ యాక్సెప్టెన్స్ త్రూ ద అగ్రెసివ్ మార్కెటింగ్ క్యాంపెయిన్. ఏ స్టేజ్లో మనకి ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేసిందని అడుగుతున్నారు. ఒకసారి మనకున్న మన ప్రోడక్ట్ లైఫ్ సైకిల్లో చిన్న కాన్సెప్ట్ మనం ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం, తర్వాత దాన్ని మళ్ళీ ఆప్షన్స్లోకి వెళ్దాం. ఓకే, ఒక్క నిమిషం చూడండి. ఇక్కడ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ చెప్తాను, చిన్న కాన్సెప్ట్ రివైజ్ చేసుకొని నెక్స్ట్ ఎంసీక్యూస్కి వెళ్ళిపోదాం. ప్రోడక్ట్ లైఫ్ సైకిల్, చిన్న కాన్సెప్ట్ చూద్దాం. మనకేంటి? గ్రాఫ్ అనేది ఇలా ఉంటుంది. దాన్ని ఏమని చెప్తున్నాం మనం? ఈ స్టార్టింగ్ స్టేజ్ అయితే ఉందో దాని ఇంట్రడక్షన్ స్టేజ్ అంటున్నాం. చూద్దాం ఆ ఫీచర్స్ ఏంటో చూద్దాం. తర్వాత ఏంటి? గ్రోత్. పీక్ రీచ్ అయిన తర్వాత దాన్ని ఏమంటున్నాం? మెచ్యూరిటీ అంటున్నాం. అంటే అక్కడ ఆటోమేటిక్ సేల్స్ ఏంటి? హైయెస్ట్ లెవెల్లో ఉంటాయి. తర్వాత సేల్స్ తగ్గిపోవడం జరుగుతుంది, దాన్ని ఏమంటున్నాం? ఈ స్టేజ్ని డిక్లైన్ స్టేజ్ అంటున్నాం. ఫ్యూచర్స్ చూద్దాం, ఏ స్టేజ్లో ఎలా ఉంటాయి ఏంటని ఒకసారి చెప్తాను, ఒకసారి చూడండి. ఇంట్రడక్షన్ స్టేజ్లో ఏం జరుగుతుందనేది చూద్దాం. హై కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, మనకి ప్రమోషన్ చేయాలి, కాస్ట్ అనేది ఎక్కువ ఎంటర్ అవుతాం. ప్లస్ లో సేల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి? ఉండవు. ఎందుకంటే మన ప్రోడక్ట్ గురించి ఎవరికి తెలియదు కాబట్టి సేల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, తక్కువ ఉంటాయి? ఎక్కువ ఉండకపోవచ్చు, అండ్ తక్కువ ఉంటాయి, లో సేల్స్. అండ్ మనం ఏం చేస్తాం? ఫోకస్ ఆన్ అవేర్నెస్. సింపుల్గా మన ఏంటి? మనకు ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది మన మార్కెట్లోకి వెళ్ళాలని మనం ఏం చేస్తాం? క్యాంపెయిన్ చేయడం, ప్రమోషన్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తాం. ఎప్పుడు జరుగుతుంది? ఇంట్రడక్షన్ స్టేజ్లో. నెక్స్ట్ స్టేజ్ ఏంటి? గ్రోత్ స్టేజ్లో ఏం జరుగుతుందో చూద్దాం. ర్యాపిడ్లీ సేల్స్ ఇంక్రీజెస్. సేల్స్ అనేవి ఏమవుతాయి? ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకు? ఆల్రెడీ మనం అడ్వర్టైజ్మెంట్ చేసాం కదా, సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ ఏంటి? రైజింగ్ ప్రాఫిట్స్ ఏమవుతాయి? ఇంక్రీజ్ అవుతాయి. నెక్స్ట్ ఏంటి? ఎక్స్పాండింగ్ మార్కెట్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఉన్న మార్కెట్, మన లొకేషన్ కూడా వేరే లొకేషన్ కూడా మనం స్టార్ట్ చేస్తాం. వేరే లొకేషన్లో కూడా మనం ప్రోడక్ట్స్ సేల్ చేయడం, యాక్సెప్టెన్స్ అనేది వస్తుంది అనమాట. అది ఎక్కడ ఏ స్టేజ్లో ఉంటుంది? గ్రోత్ స్టేజ్లో ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? మెచ్యూరిటీ స్టేజ్లో ఏం జరుగుతుందో చూద్దాం. సేల్స్ అనేవి ఏమవుతాయి? పీక్ లెవెల్కి రీచ్ అవుతాయి. పీక్ సేల్స్, ఇంటెన్స్ కాంపిటీషన్,
కాంపిటీషన్ ఏముంటుంది, హై లెవెల్లో ఉంటుంది ఇక్కడ మెచ్యూరిటీ స్టేజ్లో. నెక్స్ట్ ఏంటి, ఫోకస్ ఆన్ డిఫరెన్సియేషన్. అంటే ఏంటి, మన ప్రోడక్ట్స్కి కాంపిటేటర్స్ ప్రోడక్ట్స్ సేమ్ ఉంటే ఛాన్స్ ఉంటే మనకు సేల్ అయ్యేది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, తగ్గిపోతుంది. అందుకని ఏం చేస్తాం మనం, డిఫరెన్షియేషన్ స్ట్రాటజీ అంటే కొత్త ఫీచర్స్ ఇవ్వడం ఇట్లాంటి స్టార్ట్ చేస్తాం ఇప్పుడు మెచ్యూరిటీ స్టేజ్లో. నెక్స్ట్ స్టేజ్ ఏంటి, డిక్లైన్ స్టేజ్. డిక్లైన్ స్టేజ్లో ఏం జరుగుతుందో చూద్దాం. డిక్లైన్ సేల్స్ ఏమవుతాయి, డిక్రీజ్ అవుతాయి. నెక్స్ట్ ప్రాఫిట్స్ ఏమవుతాయి, డిక్రీజ్ అవుతాయి. సేల్స్ జరిగినప్పుడు మన ప్రాఫిట్స్ ఏమైనా వస్తాయి, రావు. ప్లస్ కొనట్లేదంటే మనం ఆటోమేటిక్గా ఏం చేస్తాం, రెడ్యూస్ ప్రమోషన్ చేస్తామా తగ్గిస్తాం. అండ్ మార్కెట్ విత్డ్రావల్స్ అంటే ఏంటి, మార్కెట్ విత్డ్రావల్స్ అంటే మనం ఆల్రెడీ కొన్ని మార్కెట్స్లో మనకి ఎక్కడ ప్రోడక్ట్స్ ఏం పెద్దగా సేల్ అవ్వట్లేదు, అటువంటి ఏం చేస్తాం మనం ఆ మార్కెట్స్ మనం సేల్ చేయడం ఆపేస్తాం. దాన్ని ఏమన్నాం, మార్కెట్ విత్డ్రావల్స్ అనేది జరుగుతుంది. ఏ స్టేజ్లో జరుగుతుంది, డిక్లైన్ స్టేజ్లో. సింపుల్ మనకున్న 4 స్టేజెస్లో ఇంట్రడక్షన్ స్టేజ్లో కాస్ట్ ఎక్కువ ఉంటుంది, సేల్స్ అనేది తక్కువ ఉంటాయి, ప్లస్ ప్రమోషన్ అనేది ఎక్కువ చేస్తాం మనం. ఏ స్టేజ్లో, ఇంట్రడక్షన్ స్టేజ్లో. సెకండ్ స్టేజ్ రీచ్ దాన్ని ఏమంటున్నాం, గ్రోత్ స్టేజ్ అంటున్నాం. గ్రోత్ స్టేజ్లో సేల్స్ అనేవి పెరుగుతాయి లేదా, పెరుగుతాయి. ప్లస్ ఏమవుతుంది, ప్రాఫిట్స్ అనేవి కూడా పెరుగుతాయి. సేల్స్ జరుగుతున్నప్పుడు ప్రాఫిట్స్ వస్తాయి కదా, వస్తాయి. ప్లస్ మార్కెట్ అనేది ఎక్స్పాండ్ చేస్తాం. ఏ స్టేజ్లో, గ్రోత్ స్టేజ్లో. గ్రోత్ స్టేజ్ దాటిన తర్వాత మనకి నెక్స్ట్ స్టేజ్లోకి ఎంటర్ అయ్యేదాన్ని ఏమంటున్నాం, మెచ్యూరిటీ స్టేజ్ అంటున్నాం. మెచ్యూరిటీ స్టేజ్లో మనకి సేల్స్ ఏమవుతాయి, పీక్ లెవెల్ రీచ్ అవుతాయి. ప్లస్ ఇంటెన్స్ కాంపిటీషన్ ఏమవుతుంది, ఎక్కువగా ఉంటుంది. ప్లస్ ఫోకస్ ఆన్ డిఫరెన్షియేషన్ అంటే కొత్త ఫీచర్స్ ఇవ్వడం ఇట్లాంటివి స్టార్ట్ చేస్తాం. ఏ స్టేజ్లో జరుగుతుంది, అది మెచ్యూరిటీ స్టేజ్లో జరుగుతుంది. నెక్స్ట్ ఏంటిది, నెక్స్ట్ స్టేజ్ని డిక్లైన్ స్టేజ్ అంటాం. అంటే మెచ్యూరిటీ దాటిన తర్వాత మన స్టేజ్ ఏ స్టేజ్లోకి ఎంటర్ అవుతాం దాన్ని ఏమంటామంటే డిక్లైన్ స్టేజ్ అంటున్నాం. డిక్లైన్ స్టేజ్లో ఏం జరుగుతుంది, సేల్స్ అనేవి డిక్లైన్ అవుతాయి, ప్రాఫిట్స్ కూడా తగ్గుతాయి. ప్లస్ ప్రమోషన్ ఏమవుతుంది, ఎట్లా కొనట్లేదు కానీ ఏం చేస్తాం, ప్రమోషన్ తగ్గిస్తాం అంటే ప్రమోషన్ అనేది తగ్గుతుంది. ప్లస్ మార్కెట్ విత్డ్రావల్స్, కొన్ని మార్కెట్స్ మనం సేల్ ఏం జరగట్లేదు, అప్పుడు ఏం చేస్తాం మనం, సేల్స్ అనేవి మార్కెట్స్ అనేవి విత్డ్రా చేస్తాం. అక్కడ ఎందుకులే చేయడం, అక్కడ రెంట్లు కట్టడం ఎందుకు వేస్ట్ అవన్నీ అని చెప్పి తగ్గించేస్తాం. అంటే మార్కెట్ విత్డ్రావల్స్ జరుగుతాయి. ఏ స్టేజ్లో జరుగుతాయి, డిక్లైన్ స్టేజ్లో. ఫస్ట్ స్టేజ్ అర్థమే కదా, ఏ స్టేజ్ ఏం జరుగుతుందో తెలుసు కదా. ఇప్పుడు మనం క్వశ్చన్కి వద్దాం. దేశీ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు కొనట్లేదు, ఎప్పుడు, స్టార్టింగ్ స్టేజ్లోనే. తర్వాత ఏం చేస్తారు వీళ్ళు, ప్రమోషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తారు, బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి మనకి ఏంటనేది చూడడం స్టార్ట్ చేస్తారు. ఆటోమేటిక్ ఏంటి, కస్టమర్ యాక్సెప్టెన్స్ వచ్చింది. అంటే ఏ స్టేజ్లో జరిగింది, అది ఇంట్రడక్షన్ స్టేజ్లో జరిగిందా, గ్రోత్ స్టేజ్లో జరిగిందా, మెచ్యూరిటీ స్టేజ్లో జరిగిందా, లేకుంటే డిక్లైన్ స్టేజ్లో జరిగిందా. ఆటోమేటిక్ ఏమవుతుంది మనకు ఆన్సర్, ఇంట్రడక్షన్ స్టేజ్లో స్టార్టింగ్లోనే ప్రోడక్ట్ అనేది ప్రాబ్లం వచ్చింది. ఏ స్టేజ్లో, ఇంట్రడక్షన్ స్టేజ్. అంటే ఆన్సర్ ఏమవుతుంది, ఏనా, బీనా, సీనా, డీనా, ఏ ఇంట్రడక్షన్ స్టేజ్లో జరిగింది అది, రైట్. నెక్స్ట్ చూడండి, ఏ స్మార్ట్ టెక్ కంపెనీ ఫోకస్డ్ ఆన్ ఎన్హాన్సింగ్ దేర్ మెయిన్ ప్రోడక్ట్ విచ్ బికేమ్స్ క్రూషియల్ అక్రాస్ వేరియస్ ఇండస్ట్రీస్. అంటే ఒక దగ్గరే వాడకుండా వేరే వాటిలో కూడా యూస్ చేస్తుంది, దాని మీద మెయిన్గా ఫోకస్ చేసి డెవలప్ చేస్తున్నాం ఒక కంపెనీ అనేది. డ్యూ టు ఇట్స్ ఇంక్రీజ్డ్ పవర్ అండ్ అడాప్టబిలిటీ అంటే ఏంటి, వేరే ఇండస్ట్రీస్లో కూడా మనం యూస్ చేయడం స్టార్ట్ చేసాం, అది ఆటోమేటిక్గా అన్ని దగ్గర వర్క్ అవుతుంది. దేర్ ఎర్లీ పార్ట్నర్షిప్స్ అండ్ స్మార్ట్ డెసిషన్స్ ఫెసిలిటేటెడ్ ర్యాపిడ్ గ్రోత్ లీడింగ్ టు 5 బిలియన్ వాల్యుయేషన్ ఇన్ జస్ట్ 5 years. 5 years అనేది బాగా ఎక్స్పాండ్ అయింది, బాగా డెవలప్ అయింది మనకి. అకార్డింగ్ టు సికే ప్రహ్లాద్ అండ్ గ్యారీ హమెల్, విచ్ ఏరియా రిప్రజెంట్స్ ద టెక్ కంపెనీ కోర్ కంపెటెన్సీ ఎక్కడ డెవలప్ చేస్తున్నాం మనం ఇక్కడ. మనకి వీళ్ళు చెప్పిన కాన్సెప్ట్ దాని ప్రకారం మనకి కస్టమర్ అనే వాళ్ళు ఫీల్ అవుతున్నారా వాల్యూ లాగా, ఎక్కడ చెప్పలేదు మనకి స్పెసిఫిక్గా. కాంపిటేటివ్ డిఫరెన్షియేషన్ ఇస్తున్నామా, లేదు, ఎక్కడ చెప్పలేదు కదా మనకి. ఇక్కడ ప్రోడక్ట్ డిఫరెన్షియేషన్ చేస్తున్నామా, చేయట్లేదు. నెక్స్ట్ ఏంటి, అప్లికేషన్ టు అదర్ మార్కెట్స్ అంటే ఏంటి, సింపుల్గా మనం ఒక ఇండస్ట్రీస్లోనే కాకుండా వేరే ఇండస్ట్రీస్ కూడా యూస్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం. అంటే సింపుల్గా దాన్ని ఏంటి, అప్లికేషన్ టు అదర్ మార్కెట్స్లో కూడా మన యాక్సెప్టెన్స్ వస్తుంది, మనం యూస్ చేస్తున్నాం, అడాప్టబిలిటీ చేసుకుంటున్నారు వాళ్ళు. ఆటోమేటిక్ మన కోర్ కంపెనీస్ ఏమవుతుంది, అప్లికేషన్ టు అదర్ మార్కెట్స్ అంటే ఆప్షన్ ఏంటి, ఏ కాదు, బి కాదు, సి కాదు, డి అంటే అప్లికేషన్ టు అదర్ మార్కెట్స్ అనేది ఆన్సర్. ఓకే, ఎందుకు, రీజన్ ఏంటి, వేరే ఇండస్ట్రీస్లో కూడా మనకి అడాప్ట్ చేసుకుంటున్నారు, యూస్ చేసుకుంటాం, పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అంటే మన కస్టమర్ కోర్ కంపెనీస్ అనేది ఇక్కడ అదర్ మార్కెట్స్లోకి అప్లికేషన్ టు అదర్ మార్కెట్స్లో కూడా మనం అప్లై చేస్తున్నాం దాన్ని. అంటే ఆన్సర్ ఏంటి ఇక్కడ, డి, రైట్. ఏం డౌట్ ఉందా. నెక్స్ట్ చూడండి, 5th క్వశ్చన్. A women's clothing brand recognized new opportunities and researched emerging trends and customer preferences. ఏం చేస్తుంది, ప్రిఫరెన్స్ ఏంటో చూస్తుంది, ప్లస్ ట్రెండ్స్ ఏం జరుగుతుంది ఏంటని ఒక రీసెర్చ్ చేసుకొని
దే ఇంట్రడ్యూస్డ్ ఏ న్యూ క్లాతింగ్ లైన్, రిసీవ్డ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద ఇనిషియల్ ట్రయల్స్. స్టార్టింగ్లో మాసివ్గా మన ప్రొడక్షన్ స్టార్ట్ చేయకుండా ఒక ట్రయల్స్ చేసాం, మోడల్స్ చేసుకొని బయట చూస్తే ఏమవుతుందని మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. అండ్ గ్రీవ్ త్రూ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ అండ్ ఇట్స్ టార్గెటెడ్ అడ్వర్టైజింగ్. ఆటోమేటిక్ మనం డెవలప్ అనేది స్టార్ట్ చేసాం. ఎట్లా చేసాం? స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్తో ఎంటర్ అయ్యాం, ప్లస్ టార్గెట్ అడ్వర్టైజింగ్. ఎవరైతే ఏజ్ గ్రూప్ అయితే వాళ్ళు ఎక్కువగా వాళ్ళకి ఇష్టపడుతున్నారో అక్కడ అడ్వర్టైజ్ చేయడం. ఒక యూత్ ఉన్నారు, ఆటోమేటిక్ ఇన్స్టాగ్రామ్ ఎక్కువ యూస్ చేస్తున్నారు కాబట్టి ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్ చేయడం, ఇలాంటివి. వాట్ స్ట్రాటజీ చాయిస్ బెస్ట్ డిస్క్రైబ్స్ దిస్ అప్రోచ్? ఏ స్ట్రాటజీ చూడండి అక్కడ. ప్రోడక్ట్ డెవలప్మెంట్ జరుగుతుందా, లేకుంటే మార్కెట్ డెవలప్మెంటా, మార్కెట్ పెనట్రేషన్, డైవర్సిఫికేషన్? ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఏంటంటే మనకున్న ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్ని డెవలప్ చేయడం, వేరే మార్కెట్స్లోకి డెవలప్ చేయడం, వేరే మార్కెట్స్ ఇంట్రడ్యూస్ చేయడం. మార్కెట్ డెవలప్మెంట్ ఏంటి? మనకి ఎగ్జాంపుల్ ఫస్ట్ కేస్ స్టడీ చూసాం కదా, మన గోవాలో సక్సెస్ అయిన తర్వాత ఏం చేసాం మనం? పూణే అండ్ త్రివేంద్రంకి వెళ్ళాం. దాన్ని ఏమంటున్నాం? మార్కెట్ డెవలప్మెంట్ అంటున్నాం. మార్కెట్ పెనట్రేషన్ అంటే మన ప్రోడక్ట్స్ని బాగా ఎక్కువగా డిమాండ్ మార్కెట్ షేర్ పెరగాలంటే మనం ఏం చేస్తాం? ప్రైస్ తగ్గించి పెనట్రేషన్ చేస్తాం. దాన్ని ఏమన్నా మార్కెట్ పెనట్రేషన్ అంటే సింపుల్ ప్రైస్ తగ్గించేసి మనకి మార్కెట్ సేల్స్ ఏవైతే ఉన్నాయో ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ని ఎక్కువగా మార్కెట్లో ఇంజెక్ట్ చేస్తాం. దాన్ని ఏమంటున్నాం? మార్కెట్ పెనట్రేషన్ అంటున్నాం. డైవర్సిఫికేషన్ అంటే నేను చెప్పా కదా. అంటే ఇప్పుడు చెప్పిన వాటిల్లో ఫస్ట్ ఏం చెప్పాం? ప్రోడక్ట్ని లాంచ్ చేసి దాని ట్రయల్స్ చూసిన తర్వాత ఫీడ్బ్యాక్ బాగా వచ్చింది, తర్వాత దాన్ని ఆటోమేటిక్ మనం డెవలప్ చేసాం. అంటే ఇక్కడ ఏ డెవలప్మెంట్ జరుగుతుంది? ఇక్కడ ప్రోడక్ట్ డెవలప్మెంట్ జరుగుతుందా, మార్కెట్ డెవలప్మెంట్ జరుగుతుందా, మార్కెట్ పెనట్రేషన్ జరుగుతుందా, లేకుంటే డైవర్సిఫికేషన్ జరుగుతుందా? ఏ. ఆటోమేటిక్ ఆన్సర్ ఏంటి? ఏ. అంటే మనకు తెలిసిన కాన్సెప్ట్ ప్రకారం ఆన్సర్ ఏంటి? ప్రోడక్ట్ డెవలప్మెంట్. స్టార్టింగ్ ఏం చేసాం? ట్రయల్స్ చేసాం, మంచి ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ డెవలప్ చేయడం స్టార్ట్ చేసాం. అంటే ఏంటి? ఆన్సర్ ఏ. ఓకేనా? డౌట్ ఏమైనా ఉందా? ఫిఫ్త్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఏ. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి. సిక్స్త్ క్వశ్చన్ కొంచెం జాగ్రత్త వినండి, ఎందుకంటే మనకు ఐసీఐలో డిఫరెంట్ ఆన్సర్ ఉంది. ఒకసారి చెప్తాను ఇన్ డీటెయిల్గా, ఎందుకు కాదు అది అనేది చెప్తాను. చూడండి అక్కడ. ఫర్ ఓవర్ 100 years, KDH business has thrived by leveraging strategic control as cornerstone of its strategic approach. A regular evaluation of goals, performances ensured they strategically responded to the shifting market trends and evolving customer needs. అంటే ఏంటి? మనం ఆటోమేటిక్ ఏం చేస్తున్నాం? కస్టమర్ ప్రిఫరెన్స్ ఏమున్నాయి, వాళ్ళ టేస్ట్ ఏంటి, వాళ్ళ యొక్క ప్రిఫరెన్స్ ఏమున్నాయి, మార్కెట్ ట్రెండ్స్ ఏమున్నాయి ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టు మనం డెవలప్ చేస్తున్నాం ప్రోడక్ట్స్ అనేవి. షిఫ్టింగ్ మార్కెట్ ట్రెండ్స్ అండ్ ఎవాల్వింగ్ కస్టమర్ నీడ్స్, వాళ్ళకి నీడ్స్ ఏమి ఉన్నాయి, మనకి ట్రెండ్స్ ఏమో షిఫ్ట్ అవుతున్నాయి ఏంటంటే దానికి తగ్గట్టు మనం చేంజ్ అవుతున్నాం. విచ్ టైప్ ఆఫ్ స్ట్రాటజిక్ కంట్రోల్ ఈజ్ హైలైటెడ్ హియర్? ఏ కంట్రోల్ని హైలైట్ చేస్తామని చెప్తున్నాడు. ఫస్ట్ ఒకసారి ABCD చూడండి, దానికి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాన్ని బట్టి మనం ఇన్ డీటెయిల్ ఆన్సర్ అనేది ఎందుకు కాదు, ఎందుకు మనకి ఆన్సర్ ఏంటి అనేది చూద్దాం. చూడండి అక్కడ ఫస్ట్ ఏమంటున్నాం? ప్రెమిస్ కంట్రోల్ అంటున్నాం. ప్రెమిస్ కంట్రోల్ అంటే ఏమంటున్నాం? సింపుల్గా మనకు తెలిసిన కాన్సెప్ట్స్ ప్రకారం ఎవాల్యుయేటింగ్ అజంప్షన్స్. ప్రెమిస్ కంట్రోల్ అంటే ఏమంటున్నాం? ఎవాల్యుయేటింగ్ అజంప్షన్స్. మన స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కొన్ని అజంప్షన్స్ బేస్ చేసుకుంటాం కదా, ఫ్యూచర్లో ఇలా ఉండే ఛాన్స్ ఉందనేది. అజంప్షన్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదనేది మనం ఎవాల్యుయేట్ చేస్తున్నాం. దాన్ని ఏమంటున్నాం? ప్రెమిస్ కంట్రోల్ అంటున్నాం. వెదర్ అజంప్షన్స్ ఆర్ రిమైన్స్ వ్యాలిడ్ ఉన్నాయి లేదనేది ఎక్కడ చేస్తున్నాం? మనం ప్రెమిస్ కంట్రోల్లో చేస్తున్నాం. స్పెసిఫిక్ అలర్ట్ కంట్రోల్ అంటే ఏమంటున్నాం? అన్ఎక్స్పెక్టెడ్గా అన్యాంటిసిపేటెడ్ ఈవెంట్ జరిగింది, దానికి తగ్గట్టు ఎలాంటి మెజర్స్ తీసుకుంటున్నాం దాన్ని ఏమంటున్నాం? స్పెషల్ అలర్ట్ కంట్రోల్ అంటున్నాం. సింపుల్గా ఏమంటున్నాం? ఎవాల్యుయేటింగ్ రెస్పాండింగ్ టు అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్. ఈవెంట్స్ అన్ఎక్స్పెక్టెడ్ ఉన్నాయి, వాటికి ఎలా రెస్పాండ్ అవుతున్నాం, ఎలా మనం రెస్పాన్స్ తీసుకుంటున్నాం అనే దాన్ని ఏమంటున్నాం? స్పెసిఫిక్ అలర్ట్ కంట్రోల్ అంటున్నాం. నెక్స్ట్ C చూడండి, ఇంప్లిమెంటేషన్ కంట్రోల్. మైల్ స్టోన్స్ రివ్యూస్ అంటే ఏంటి? కొన్ని మైల్ స్టోన్స్ పెట్టుకొని దాని తగ్గట్టు మనం అక్కడ వచ్చిన తర్వాత మనం ఎవాల్యుయేట్ చేసుకున్నాం, ఎంతవరకు రీచ్ అయ్యాం, మన మైల్ స్టోన్ ప్రకారం మనం రీచ్ అవుతున్నాం లేదా, మన గోల్స్ రీచ్ అవుతున్నాం లేదా అనేది చూసుకుంటున్నాం. దాన్ని ఏంటి? C అంటున్నాం. అంటే సింపుల్గా ఎవాల్యుయేటింగ్ ఎట్ స్పెసిఫిక్ మైల్ స్టోన్స్. అంటే కొన్ని మైల్ స్టోన్స్ పెట్టుకొని అక్కడ మనం ఎవాల్యుయేట్ చేసుకుంటున్నాం, మనం ఆ ఆబ్జెక్టివ్స్ రీచ్ అయ్యాం లేదా, ఆ గోల్స్ రీచ్ అయ్యాం లేదా, అనుకున్నంత వరకు జరిగిందా లేదా. ఫస్ట్ 1 or 5 yearsలో ఇక 20% అట్లీస్ట్ మనం మార్కెట్ షేర్ మనం డెవలప్ చేయగలిగితే మనం సక్సెస్ అయ్యామని చెప్తున్నాం. ఆ 1 year అయిన తర్వాత మనం రివ్యూ చేసుకుంటున్నాం, ఎవాల్యుయేట్ చేస్తున్నాం, మనం 20% రీచ్ అయ్యాం లేదా. సెకండ్ ఇయర్కి 35%,
థర్డ్ ఇయర్కి 50%. ఇలా కొన్ని మనం ఒక మైల్ స్టోన్స్ పెట్టుకొని రీచ్ అయ్యాం లేదని ఎవాల్యుయేట్ చేసుకోగలిగి దాన్ని ఏమంటున్నాం? ఇంప్లిమెంటేషన్ కంట్రోల్ మైల్ స్టోన్ రివ్యూస్, అంటే ఎవాల్యుయేటింగ్ ఎట్ స్పెసిఫిక్ మైల్ స్టోన్స్. నెక్స్ట్ చూడండి, ఇంప్లిమెంటేషన్ కంట్రోల్ మానిటరింగ్ స్పెసిఫిక్ థ్రెట్స్, అంటే ఏంటి? రెగ్యులర్లీ అసెసింగ్ ఆర్ అడ్జస్టింగ్ స్ట్రాటజిక్ యాక్షన్స్, అంటే ఏంటి? ట్రెండ్స్ చేంజ్ అయితే మనం ఆటోమేటిక్గా దానికి చేంజ్ అవ్వడం, మనకి స్ట్రాటజీని దానికి తగ్గట్టు మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ తగ్గట్టు మనం మార్చుకోవడం, దాన్ని ఏమంటున్నాం? ఫోర్త్ వన్ అంటున్నాం. అంటే మనకి ఇక్కడ చెప్పిన దాంట్లో ఇక్కడ చూడండి, ఇక్కడ హైలైట్ చేసిన పాయింట్ చూడండి, ఏ రెగ్యులర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ గోల్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఎన్షూర్ దట్ దే ఆర్ రెస్పాన్సివ్ టు షిఫ్టింగ్ మార్కెట్ ట్రెండ్స్ అండ్ ఎవాల్యుయేటింగ్ కస్టమర్ నీడ్స్. మార్కెట్ ట్రెండ్స్ చేంజ్ అవుతుందంటే మనం ఆటోమేటిక్ మనం కూడా చేంజ్ అవుతాం. అక్కడ మైల్ స్టోన్స్ స్పెసిఫిక్గా ఇక్కడ నుంచి చెప్తున్నాం, మైల్ స్టోన్స్కి వెళ్ళి ఎవాల్యుయేట్ చేయట్లేదు కదా. అంటే ఆన్సర్ ఫస్ట్ ఏబిసి నుంచి చూద్దాం. ఏ అనేది అవుతుందా? ఇక్కడ అసంప్షన్స్ వ్యాలిడ్ ఉన్నాయా లేదని మనం ఎక్కడ చెప్పట్లేదు, అంటే ఏ కాదు. బి అవుతుందా? ఇక్కడ స్పెసిఫిక్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ గురించి అని చెప్తున్నామా? చెప్పట్లేదు, అంటే బి కూడా కాదు. మైల్ స్టోన్స్ దగ్గర ఎక్కడ రివ్యూ చేయడం అనేది జరుగుతుందా? జరగదు. స్పెసిఫిక్ మైల్ స్టోన్ ఇక్కడికి వచ్చి మనం ఎవాల్యుయేట్ చేస్తున్నాం, కరెక్ట్ ఉందా లేదా అనేది చేస్తున్నామా? చేయట్లేదు, అంటే సి కూడా కాదు. నెక్స్ట్ ఏంటి? ఇంప్లిమెంటేషన్ స్పెసిఫిక్ కంట్రోల్స్, అంటే ఏమంటున్నాం? రెగ్యులర్లీ అడ్రసింగ్ ఆర్ అడ్జస్టింగ్ ద స్ట్రాటజిక్ యాక్షన్స్, అంటే మన యాక్షన్స్ మనం అడ్జస్ట్ చేస్తున్నాం అని చెప్తున్నాం. ఇక్కడ మార్కెట్ ట్రెండ్స్ దానికి తగ్గట్టు మనం షిఫ్ట్ అవుతున్నాం అంటే మనకు అదే కదా. దాన్ని ఏమంటాం? మానిటరింగ్ స్ట్రాటజిక్ థ్రెట్స్. అంటే ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది? డి అవుతుంది. ఒకసారి మన ఐసీఐ దాంట్లో చూస్తే మనకి ఆన్సర్ ఏముంటుంది అంటే సి ఉంటుంది. ఐసీఐ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం అయితే ఆన్సర్ సి, కానీ మనకి యాక్చువల్గా మన ఆన్సర్ అయితే డి ఉండాలి. ఓకే, స్టూడెంట్ 2 ఆన్సర్స్ ఇస్తున్నాం. సి యాజ్ పర్ ఐసీఏఐ, డి యాజ్ పర్ చరణ్. నా అలాగ అనుకోండి, నేను ఇచ్చిన దాని ప్రకారం ఏంటి ఆన్సర్ అనేది డి అవ్వాలి, కానీ ఆన్సర్ అయితే సి ఇచ్చారు. అది ఎందుకనేది ఏంటో చూద్దాం తర్వాత. ఒకసారి మేబీ కరెక్ట్ ఆన్సర్ అయితే డి అవ్వాలి, సి అయితే కాదు. ఐసీఐ దాని ప్రకారం మనకి సి ఉంటుంది. ఒకసారి మీరు చూసి చదవండి ఒకసారి, ఎందుకు ఏంటనేది చూద్దాం, అర్థమవుతుంది. రైట్, ఇక్కడ దాకా ఏంటి మనం ఎంసీక్యూస్ కవర్ చేసాం. నెక్స్ట్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే, రైట్. Welcome back to revision class activity discussion. Hello, yeah, sorry guys, mic మర్చిపోయాం. రైట్, వెల్కమ్ టు ఆర్టీపీ డిస్కషన్. దెన్ ఇప్పుడు మనం ఏం చూసాం? ఎంసీక్యూస్ చూసాం. నెక్స్ట్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ చూద్దాం, తర్వాత దానికి ఆన్సర్స్ ఏంటి, ఎలా రాయాలి ఏంటి అనేది చూద్దాం. రైట్, ఫస్ట్ ఏంటి మనకి ఏ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం? ఫస్ట్ చాప్టర్లో క్వశ్చన్స్ చూద్దాం, ఆర్టీపీ క్వశ్చన్స్. రైట్, అక్కడ ఏంటి డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్? క్వశ్చన్ నెంబర్ 7 ఏ చాప్టర్ నుంచి వస్తుంది? చాప్టర్ నెంబర్ 1 ఏంటి? ఇంట్రడక్షన్ టు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. చూడండి, ఫస్ట్ ఏమంటున్నాం? టెక్ ఇన్నోవేటర్స్ ఐఎన్సి, ఏ ర్యాపిడ్లీ ఎక్స్పాండింగ్ టెక్నాలజీ కంపెనీ, aims to lead in artificial intelligence and machine learning, AI and machine learning, ML. With recent growth, the company is evaluating which organization structure will best support its vision for innovation and leadership in AI technologies. అంటే ఏంటి? స్ట్రక్చర్ చేంజ్ చేద్దాం అనుకుంటుంది. ఏ స్ట్రక్చర్ అనేది మన సూట్ అనేది మనం చెప్పాలన్నమాట. దే ఆర్ కన్సిడరింగ్ 3 ఆప్షన్స్. వాళ్ళకి 3 ఆప్షన్స్ కన్సిడర్ చేస్తున్నారు. ఏంటి? ఫంక్షనల్ అండ్ డివిజనల్, రిలేషన్షిప్ for specialization, the horizontal relationship for flat collaborative management, and the matrix relationship for cross functional teams. అండ్ మనకి ఏం చెప్తుంది ఇక్కడ? 3 ఉన్నాయి. ఫస్ట్ ఏంటిది? డివిజనల్ అండ్ ఫంక్షనల్, దేనికోసం? స్పెషలైజేషన్ కోసం. ఆర్ ఇంకోటి ఏంటిది? హారిజాంటల్ రిలేషన్షిప్, దేనికోసం? కొలాబరేటివ్ మేనేజ్మెంట్ కోసం. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? మ్యాట్రిక్స్ స్ట్రక్చర్, దేనికోసం? క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ కోసం. ఓకే, అంటే మొత్తం ఎన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి? వాళ్ళ ఆప్షన్స్ తీసుకున్న వాటిల్లో 3 స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఫంక్షనల్ అండ్ డివిజనల్, దేనికోసం? రీజన్ ఏంటి? స్పెషలైజేషన్. సెకండ్ది ఏంటిది? హారిజాంటల్ రిలేషన్షిప్ అంటున్నాం. దానికి బెనిఫిట్ ఏమొస్తాయి? బెనిఫిట్ ఏంటి? కొలాబరేటివ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ వన్ ఏంటి? మ్యాట్రిక్స్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ కోసం. అంటే స్పెషలైజేషన్, అంటే ఏది తీసుకుంటే ఏది బెనిఫిట్ అవుతుంది ఏంటి అనేది చూస్తున్నారు. విచ్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్ ఫంక్షనల్ అండ్ డివిజనల్ ఇదా లేకుంటే హారిజాంటల్ 2 or 3 మ్యాట్రిక్స్ విల్ మోస్ట్ ఎఫెక్టివ్ అచీవ్ టెక్ ఇన్నోవేటర్స్ ఐఎన్సి స్ట్రాటజిక్ గోల్స్ అండ్ వై. వాటిలో ఆ 3 స్ట్రక్చర్స్లో ఏది సూట్ అవుతుంది, అది ఎందుకు సూట్ అవుతుంది అనేది అడుగుతున్నారు. ఓకే, ఒకసారి చూద్దాం, ఆన్సర్ చూద్దాం. దానికంటే ముందు మనకు సింపుల్గా చూడండి, ఇక్కడ చెప్పిన ఎగ్జాంపుల్స్లో మొత్తం మనకి ఏమున్నాయి చూడండి. ఇక్కడ
రైట్. స్ట్రక్చర్స్ మనకి ఇక్కడ ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ ఏంటి, డివిజనల్ అండ్ ఫంక్షనల్. ఈ డివిజనల్ ఫంక్షనల్ ఎప్పుడు సూట్ అవుతుందంటే మనం చెప్పాలంటే ఫంక్షనల్ ఎప్పుడు సూట్ అవుతుంది, ప్రొవైడ్స్ స్పెషలైజేషన్ ఇన్ స్పెసిఫిక్ ప్రోడక్ట్ ఆర్ ఫంక్షన్స్. ఒక ప్రోడక్ట్ స్పెసిఫిక్ ప్రోడక్ట్ ఆర్ ఫంక్షన్స్లో మనకి స్పెషలైజేషన్ రావాలనుకుంటే మనకి ఏ స్ట్రక్చర్ అనేది సూట్ అవుతుంది, ఫంక్షనల్ స్ట్రక్చర్ అనేది సూట్ అవుతుంది. అలా కాదు, మనకేంటి స్పెసిఫిక్ డివిజన్ ఉంది, అంటే స్పెసిఫిక్ సెగ్మెంట్ ఉంది, దాంట్లో మనకి స్పెషలైజేషన్ కావాలనుకుంటున్నాం, అది ఎప్పుడు ఏ సూట్ అవుతుంది, డివిజనల్ సూట్ అవుతుంది. డివిజన్ అంటే ఏంటి, సింపుల్గా అలోస్ డివిజన్స్ టు ఫోకస్ ఆన్ దేర్ స్పెసిఫిక్ మార్కెట్ ఆర్ ప్రోడక్ట్. అంటే స్పెసిఫిక్ డివిజన్ కానీ ఒక మార్కెట్ కానీ మనం ఫోకస్ చేసి మన స్పెషలైజేషన్ తీసుకోవాలి, దాన్ని ఇంప్రూవ్ చేయాలి, డెవలప్ చేయాలనుకుంటే ఏ స్ట్రక్చర్ మనకి హెల్ప్ అవుతుంది, డివిజనల్ స్ట్రక్చర్ అనేది హెల్ప్ అవుతుంది. రైట్. నెక్స్ట్ చూడండి, సెకండ్ వన్ ఏంటి, సెకండ్ వన్ ఏమంటున్నాం మనం, హారిజాంటల్ స్ట్రక్చర్. హారిజాంటల్ ఎప్పుడు మనకి డెవలప్ అవుతుంది, సెట్ అవుతుంది, విత్ మినిమం లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కొలాబరేటివ్ ఓపెన్ కమ్యూనికేషన్. ఇది మనకు కావాలనుకుంటే, అంటే లెవెల్స్ ఎక్కువ వద్దు, మనకి చిన్న స్ట్రక్చర్ సింపుల్గా పెడదాం, ప్లస్ మనకి ఏంటి ఓపెన్ ఫాస్ట్గా మనకి ఇంటరాక్షన్ జరగాలి, వాళ్ళకి ఏం చేశారు ఏంటో మనకు తెలియాలనుకుంటే ఏది బెస్ట్ సూట్ అవుతుంది, హారిజాంటల్ స్ట్రక్చర్ అనేది సూట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ చూడదు, థర్డ్ వన్ ఏంటి, మ్యాట్రిక్స్ స్ట్రక్చర్. చూద్దాం ఇది ఎప్పుడు డెవలప్ అవుతుంది. దీంట్లో ఏంటి సింపుల్గా చెప్పాలంటే, మ్యాట్రిక్స్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ బోత్ డివిజనల్ అండ్ ఫంక్షనల్ ప్లస్ హారిజాంటల్. ఈ రెండు కలిపితే దాన్ని మనం ఏమంటున్నాం, సింపుల్గా మ్యాట్రిక్స్ స్ట్రక్చర్ అంటున్నాం. ఇక్కడ మ్యాట్రిక్స్ స్ట్రక్చర్లో ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఏం చేస్తారు, 2 టైప్స్ ఆఫ్ రిపోర్టింగ్ ఉంటుంది. ఎవరెవరికి ఇస్తారు, ఫంక్షనల్ మేనేజర్స్కి ఇస్తారు అండ్ ప్రాజెక్ట్ మేనేజర్స్కి ఇస్తారు. ఇది ఎక్కడ ఉంటుంది, క్రాస్ ఫంక్షనల్. అంటే సింపుల్గా మ్యాట్రిక్స్ స్ట్రక్చర్లో ఈ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది మనకి. ఎక్కడ మ్యాట్రిక్స్ స్ట్రక్చర్ అంటే ఏంటి, కాంబినేషన్ ఆఫ్ ఫంక్షనల్ అండ్ డివిజనల్ అండ్ హారిజాంటల్, ఈ రెండు కంబైన్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటున్నాం, మ్యాట్రిక్స్ స్ట్రక్చర్ అంటున్నాం. ఓకే, ఫస్ట్ అర్థమైంది కదా. డివిజనల్ ఎప్పుడు స్పెసిఫిక్ మార్కెట్ ఆ డివిజన్ డెవలప్ చేయాలనుకుంటే, స్పెషలైజేషన్ కావాలనుకుంటే డివిజన్ స్ట్రక్చర్ ఫాలో అవ్వడం బెటర్. ఫంక్షన్ అంటే ఏంటి, స్పెసిఫిక్ ప్రోడక్ట్ కానీ లేదా స్పెసిఫిక్ ఫంక్షన్ మీద మనకు స్పెషలైజేషన్ కావాలనుకుంటే ఫంక్షన్ స్ట్రక్చర్ అనేది సూట్ అవుతుంది. ఇలా కాదు, హారిజాంటల్ అంటే ఏంటి, మినిమం లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, ఎక్కువ మంది లెవెల్స్ ఆఫ్ హైరార్కీ వద్దు, సింపుల్గా ఉంది. ప్లస్ ఏంటి, మనకి డైరెక్ట్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఫాస్ట్గా మనకి వాళ్ళు ఏం చేశారని మనకి తెలియాలి, మనం చెప్పాలన్నా వాళ్ళు చెప్పగలగాలి. ఒకరు చెప్పి వాళ్ళు మిస్ అయ్యి అట్లా కాకుండా తక్కువగా కొలాబరేటివ్ మేనేజ్మెంట్ ఆర్ ఓపెన్ కమ్యూనికేషన్ జరగాలనుకుంటే ఏ స్ట్రక్చర్ అనేది హెల్ప్ అవుతుంది, హారిజాంటల్ స్ట్రక్చర్ అనేది హెల్ప్ అవుతుంది. మ్యాట్రిక్స్ అంటే ఏంటి, సింపుల్గా ఏంటంటున్నాం, కాంబినేషన్ ఆఫ్ బోత్ హారిజాంటల్ డివిజనల్ అండ్ ఫంక్షనల్ డివిజనల్ అండ్ హారిజాంటల్. అంటే ఏంటి, ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఏం చేస్తారు, 2 టైప్స్ ఆఫ్ రిపోర్టింగ్ ఉంటుంది. ఒకటేంటి, ఎవరు రిపోర్ట్ చేస్తారు, ఫంక్షనల్ మేనేజర్స్ రిపోర్ట్ చేస్తారు ప్లస్ ప్రాజెక్ట్ మేనేజర్స్ రిపోర్ట్ చేస్తారు. దీన్ని మనం క్రాస్ ఫంక్షనల్ స్ట్రక్చర్ అంటున్నాం. అంటే ఏంటి, మ్యాట్రిక్స్ స్ట్రక్చర్. చూద్దాం ఇప్పుడు ఒకసారి ఆన్సర్ చూద్దాం. చూడండి అక్కడ, ది మ్యాట్రిక్స్ రిలేషన్షిప్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ స్ట్రక్చర్ ఫర్ ద టెక్ ఇన్నోవేటర్స్ టు అచీవ్ ఇట్స్ గోల్స్ విజన్ టు లీడర్షిప్ ఇన్ ఏఐ టెక్నాలజీస్. అంటే ఏ స్ట్రక్చర్ మనం సజెస్ట్ చేస్తున్నాం, ఇక్కడ మ్యాట్రిక్స్ స్ట్రక్చర్ అనేది సజెస్ట్ చేస్తున్నాం. ఎందుకని చూద్దాం. ది స్ట్రక్చర్ ప్రమోట్స్ క్రాస్ ఫంక్షనల్ కొలాబరేషన్ ఎసెన్షియల్ ఫర్ ద మేనేజింగ్ కాంప్లెక్స్ ఏఐ ప్రాజెక్ట్స్ అండ్ ఫోస్టరింగ్ ఇన్నోవేషన్స్. అంటే ఏది హెల్ప్ అవ్వాలి, ఇప్పుడు ఏఐ డెవలప్ చేయాలనుకుంటే ఏది హెల్ప్ అవుతుంది మనకి, మ్యాట్రిక్స్ స్ట్రక్చర్ అనేది హెల్ప్ అవుతుంది. బై ఇంటిగ్రేటింగ్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ద వేరియస్ డిపార్ట్మెంట్స్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటారు. డిపార్ట్మెంట్ ఏ ఉంటుంది, బి ఉంటుంది, సి ఉంటుంది. వీటన్నిటిని తీసుకొచ్చి ఒక కొలాబరేటివ్, ఒక ఓపెన్ కంబైన్ చేసేది ఎక్కడ జరుగుతుంది మనకి, మ్యాట్రిక్స్ స్ట్రక్చర్లో జరుగుతుంది. ఇంటూ టెంపరీ అండ్ టాస్క్ బేస్డ్ టీమ్స్, కొన్ని టాస్క్ స్పెసిఫిక్ అసైన్ చేస్తాం, అవి కంప్లీట్ చేయాలి. And the matrix relationship supports dynamic project management and align well with the company's strategic goals for the advancing AI technologies. Okay, despite its complexity, అంటే ఏంటి, మనకి మ్యాట్రిక్స్ స్ట్రక్చర్ కొంచెం పెద్దగా ఉంటుంది.
పెద్దగా ఉన్న కాంప్లెక్స్గా ఉన్నా కానీ దిస్ అప్రోచ్ ప్రొవైడ్స్ ది ఫ్లెక్సిబిలిటీ అండ్ కొలాబరేషన్స్ నెసరీ ఫర్ ద లీడింగ్ ఎడ్జ్ ఇన్ ద ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎంఎల్ మెషిన్ లెర్నింగ్ ఫోకస్. అంటే ఇక్కడ ఏది డెవలప్ ఏది సూట్ అవుతుంది వీళ్ళకి, మ్యాట్రిక్స్ స్ట్రక్చర్ అనేది సూట్ అవుతుంది. సో చూడండి కింద ఇక్కడ రిలేషన్షిప్, బెనిఫిట్స్, డ్రాబ్యాక్స్, సూటబిలిటీ ఫర్ ఏఐ లీడర్షిప్. ఏ డెవలప్ ఇప్పుడు హెల్ప్ అవుతుందని చూద్దాం ఒకసారి. ఫస్ట్ చూడండి ఫంక్షనల్ అండ్ డివిజనల్. బెనిఫిట్ ఏమవుతుంది ఈ స్ట్రక్చర్ ఫాలో అవ్వడం వలన? స్పెషలైజేషన్ ఉంటుంది, క్లియర్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ ప్రోడక్ట్స్. ఏ ప్రోడక్ట్ డెవలప్ చేయాలనుకుంటున్నాం, ఏ దాంట్లో స్పెషలైజేషన్ కావాలనుకుంటే మనం స్పెసిఫిక్గా క్లియర్గా ఐడెంటిఫై చేస్తాం. డ్రాబ్యాక్ ఏంటి? పొటెన్షియల్ ఫర్ ద డిపార్ట్మెంటల్ ఐసోలేషన్, లిమిటెడ్ కొలాబరేషన్. అంటే స్పెసిఫిక్ ప్రోడక్ట్ కానీ స్పెసిఫిక్ మార్కెట్ కానీ చూస్తాం కాబట్టి ఓవరాల్ కంపెనీ లెవెల్ కానీ స్ట్రాటజీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూడం. అది డ్రాబ్యాక్ మనకి. దేనికి సూట్ అవుతుంది? లెస్ ఎఫెక్టివ్ ఫర్ క్రాస్ ఫంక్షనల్ ఏఐ ప్రాజెక్ట్స్. అంటే ఏఐ ప్రాజెక్ట్ సూట్ అవుతుందా? సూట్ అవ్వదు. ఎందుకంటే దీనికి డిఫరెంట్ టీమ్స్ ఉంటారు, టాస్క్ బేస్డ్ టీమ్స్ ఉంటాయి. ఓకే, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మేనేజర్స్ ఉంటారు. వీళ్ళందరూ ఇంటిగ్రేట్ చేయాలంటే మనకి ఏది బెస్ట్ అవుతుంది? ఫంక్షనల్ డివిజన్ సూట్ అవుతుందా? సూట్ అవ్వదు. నెక్స్ట్ చూడండి హారిజాంటల్. దీంట్లో బెనిఫిట్స్ ఏంటి? ఓపెన్ కమ్యూనికేషన్ అండ్ లెస్ మేనేజ్మెంట్ ఉంటుంది కాబట్టి ఓపెన్ కమ్యూనికేషన్, డైరెక్ట్గా చెప్పే రిపోర్టింగ్ ఉంటుంది. ఎంకరేజెస్ ఇన్నోవేషన్ అండ్ ఫాస్ట్ ఐడియా షేరింగ్. అంటే లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఏమవుతుంది మనకి ఆటోమేటిక్గా ఐడియా షేరింగ్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. మన పైన ఉన్న వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకుంటే మనం చెప్పొచ్చు, సజెషన్ ఇవ్వచ్చు, లేకుంటే ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కానీ వెంటనే రెక్టిఫై చేసుకుంటాం. డ్రాబ్యాక్ ఎప్పుడు అవుతుంది? హార్డ్ టు స్కేల్, అన్క్లియర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఇక్కడ ఎవరు ఏం చేయాలనేది ఎక్కడ స్పెసిఫిక్గా డిఫైన్ చేయరనమాట. ఎందుకంటే లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి. ప్రాబ్లమ్ ఇక్కడ ఎవరు సూట్ అవుతుంది? సూటబుల్ ఫర్ ద స్టార్టప్స్, లెస్ ఫర్ లార్జ్ ఏఐ ఇన్నోవేటివ్స్. అంటే ఏంటి? మిడ్ సైజ్ రేంజ్ వాటికి ఉన్న వాటికి ఇది హెల్ప్ అవుతుంది. ఏది? హారిజాంటల్ స్ట్రక్చర్ అనేది. నెక్స్ట్ వన్ ఏంటి? మ్యాట్రిక్స్ స్ట్రక్చర్ ఎప్పుడు హెల్ప్ అవుతుంది, ఎవరికి హెల్ప్ అవుతుందో చూద్దాం. ఫెసిలిటేట్స్ క్రాస్ ఫంక్షనల్ కొలాబరేషన్, ఫ్లెక్సిబుల్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఫర్ ద కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్. కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్కి కొంచెం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నట్టారు, డిఫరెంట్ టాస్క్ బేస్డ్ టీమ్స్ కావాల్సి వస్తుంది, ఎక్కువ డిఫరెంట్ ఫంక్షన్స్ మనం డెవలప్ చేస్తాం అనుకున్నప్పుడు ఏది హెల్ప్ అవుతుంది మనకి? మ్యాట్రిక్స్ స్ట్రక్చర్ అనేది హెల్ప్ అవుతుంది. డ్రాబ్యాక్ అంటే చూద్దాం. కాంప్లెక్స్ రిపోర్టింగ్ స్ట్రక్చర్స్, పొటెన్షియల్ కాన్ఫ్లిక్ట్స్. డిఫరెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, డిఫరెంట్ మేనేజర్స్ ఉంటారు, డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు కాబట్టి కాన్ఫ్లిక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదేంటి? డ్రాబ్యాక్ అవుతుంది మనకి. ఎవరికి సూట్ అవుతుందో చూద్దాం. ఐడియల్ ఫర్ ద మేనేజింగ్ డైవర్స్ ఇన్నోవేటివ్ ఏఐ ప్రాజెక్ట్స్. అంటే సింపుల్గా మనం ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో వాళ్ళకి బాగా సూట్ అవుతుందని చెప్పాను. అండ్ సింపుల్గా మనం ఏది సజెస్ట్ చేస్తాం ఇప్పుడు? హారిజాంటల్ చేస్తామా, లేకుంటే ఫంక్షనల్ అండ్ డివిజనల్ చేస్తామా, లేకుంటే మ్యాట్రిక్స్ చేస్తామా? ఉన్న ప్రాబ్లమ్స్ని, డ్రాబ్యాక్స్ని చూసాం, బెనిఫిట్స్ చూసాం, దేనికి సూట్ అవుతుంది అనేది కూడా చూసాం. అంటే దీని ప్రకారం మనకి ఏది సూట్ అవుతుంది? మ్యాట్రిక్స్ స్ట్రక్చర్ అనేది సూట్ అవుతుంది. ఓకే, రైట్. అదేంటి? క్వశ్చన్ నెంబర్ 7కి ఆన్సర్. నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. రైట్. క్వశ్చన్ నెంబర్ 8. Strategic management helps the organization to work through changes in the environment to gain competitive advantage in light of statement of discuss the facts. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఎలా హెల్ప్ అవుతుంది, ఏ విధంగా హెల్ప్ అవుతుంది అని అడుగుతున్నారు. సింపుల్ అడ్వాంటేజెస్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అని చెప్పొచ్చు. దానికంటే ముందు ఫస్ట్ ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనివ్వండి. సింపుల్ మన స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఏం చెప్తున్నాం? స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్స్ అంటే ఏమంటున్నాం? డెవలపింగ్ కంపెనీస్ విజన్. కంపెనీ విజన్ అది డెవలప్ చేయాలా. తర్వాత ఏంటి? స్ట్రాటజీ ఫార్ములేట్ చేస్తాం, ప్లస్ స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్, అండ్ ఇంప్లిమెంట్ చేసిన కంట్రోల్ అవుతుందా లేదనేది మనం మెజర్ చేసుకుంటాం. దానికి స్ట్రాటజిక్ కంట్రోల్ అంటున్నాం. ఇవన్నీ ఎక్కడ చేస్తాం? స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తాం. ప్లస్ ఏంటి? మనం స్వాట్ అనాలిసిస్ చేసుకుంటాం. మన స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, మన థ్రెట్స్ ఏంటి, ఆపర్చునిటీస్ స్వాట్ అనాలిసిస్ చేస్తాం. ప్లస్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది డెవలప్ చేస్తాం. దేని వలన? స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఫాలో అవడం వలన. ఓకే, ఇవన్నీ ఎక్కడ చదువుతున్నాం? స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ చదువు. సింపుల్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఏమంటున్నాం? ఇన్వాల్వ్స్ డెవలపింగ్ కంపెనీస్ విజన్, స్ట్రాటజీ ఫార్ములేషన్, స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ అండ్ స్ట్రాటజీ కంట్రోల్. ఎంతవరకు మనం అచీవ్ అవుతున్నాం ఏంటనేది చూసుకుంటే దాన్ని ఏమంటున్నాం? స్ట్రాటజిక్ కంట్రోల్ అంటున్నాం. ప్లస్ ఏంటి? మన స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ చేయడం వల్ల మనకి స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ చేయాలంటే స్ట్రెంగ్స్ ఏంటి, మన వీక్నెస్లు ఏమున్నాయి, ఆపర్చునిటీస్ ఏంటి, థ్రెట్స్ ఏంటి ఐడెంటిఫై చేస్తాం. ప్లస్ ఏంటి? కాంపిటేటివ్ అడ్వాంటేజ్ క్రియేట్ అవుతుందా లేదా? స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఫాలో అవడం వలన అవుతుంది. ప్లస్ మనకి సింపుల్ ఇంకా అడ్వాంటేజ్ చెప్పాలంటే ఏం చెప్పొచ్చు? గివ్స్ డైరెక్షన్ టు ద కంపెనీ చెప్పొచ్చా? కంపెనీ ఎలా వెళ్ళాలి, మన గోల్స్ ఆర్ విజన్ రీచ్ అవ్వాలంటే ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఏ పాత్లో వెళ్ళాలి అనేది ఎక్కడ డిఫైన్ చేస్తుంది? స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ డిఫైన్ చేస్తుంది.
ప్లస్ ఏం చెప్తున్నాం, ప్రోయాక్టివ్ ఇన్స్టెడ్ ఆఫ్ రియాక్టివ్ అని చెప్తున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ రియాక్టివ్ అంటే ఏంటి, మనకి ఇది ప్రాబ్లం వచ్చినా కానీ ఈ స్ట్రాటజీ ఏ రూట్లో వెళ్తే మనం విజన్ రీచ్ అవుతాం అనేది ప్రోయాక్టివ్ అంటే ఏంటి, సింపుల్గా బిఫోరే మనం స్ట్రాటజీ ప్లాన్ చేస్తాం, జరిగిన తర్వాత కదా ఇన్ అడ్వాన్స్ అంటే ముందే చేసుకుంటాం, స్ట్రాటజీ ఫార్ములేట్ చేస్తాం. రియాక్టివ్ అంటే ఏంటి, అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరిగినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం, ఏ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాం, దాన్ని ఏమంటున్నాం, రియాక్టివ్ స్ట్రాటజీ అన్నాం. అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఏది బెటర్ అవుతుంది, రియాక్టివ్ ఉంటే బెటరా లేదంటే ప్రొయాక్టివ్ ఉంటే బెటరా, ప్రొయాక్టివ్ అంటే ముందుగా అడ్వాన్స్గా ప్లాన్ చేసుకుంటేనే బెటర్ మనకి. నెక్స్ట్ ఏమంటున్నాం ఇంకా, యాక్ట్స్ యాజ్ ఏ కార్పొరేట్ డిఫెన్స్ మెకానిజం. ఒకవేళ మనం ముందుకు వెళ్ళాం, స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసాం, మనం ఫెయిల్ అయిన తర్వాత ఎందుకు ఫెయిల్ అయ్యామని మనం ఐడెంటిఫై చేయగలమా లేదా, ఈ స్ట్రాటజీ ఫాలో అవడం వల్ల మనం ఫెయిల్యూర్ అయ్యాం అంటే మనం డిఫెన్స్ మెకానిజం అంటే మనం ఎందుకు పోయిందనే దాన్ని మనం ఐడెంటిఫై చేసుకోగలుగుతాం, మనం డిఫెన్స్ చేయగలుగుతాం. ఓకే, ఎందువల్ల స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఫాలో అవడం వలన. ఓకే, నెక్స్ట్ చూడండి, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఫాలో అయితే మనకు బెనిఫిట్స్ ఏమొస్తాయి, ఇంకా లాంగివిటీ అనేది ఉంటుందా లేదా, లాంగివిటీ ఉంటుందంటే కంపెనీ అనేది ఏంటి, ఎక్కువ కాలం ఉండడానికి గ్రోత్ అనేది ఉంటుంది, అంటే సర్వైవల్ అంటే లాంగ్ టర్మ్ సర్వైవల్ అనేది ఉంటుంది. దేన్ని ఫాలో అవడం వలన, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఫాలో అవడం వలన కంపెనీ. అంటే ఇవన్నీ బెనిఫిట్సా కాదా, బెనిఫిట్స్. ఏంటంటే సింపుల్ చెప్పాలంటే, గివ్స్ డైరెక్షన్ టు ద కంపెనీ, proactive instead of reactive, next acts as if corporate defense mechanism, and provides a longevity to the company. longevity ఉంటుందా లేదా, ఉంటుంది. దేని వలన, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఫాలో అవడం వల్ల. సింపుల్గా అడ్వాంటేజా కదా, అడ్వాంటేజ్. సో ఇన్ డీటెయిల్ చూద్దాం, ఐసీ ఆన్సర్ చూద్దాం, మరి ఎలా ప్రజెంట్ చేయాలి ఏంటనేది చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్స్ డెవలపింగ్ ద కంపెనీస్ విజన్. ఒక విజన్ అనేది డెవలప్ చేస్తాం. ఎన్వైరన్మెంటల్ స్కానింగ్ అంటే దానికి మనకు అది అనుకుంటున్నాం, అది దానికి జరుగుతుందా లేదా, మనకి ఆపర్చునిటీస్ ఉంటాయి లేదా, థ్రెట్స్ ఏంటి, స్ట్రాటజీ ఫార్ములేషన్, దాని విజన్ రీచ్ అవ్వాలంటే ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, ఇంప్లిమెంటేషన్, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా, అండ్ ఎవాల్యుయేషన్ అండ్ కంట్రోల్, ఎంతవరకు చేస్తున్నాం ఏంటనేది ఎవాల్యుయేట్ చేస్తాం, కంట్రోల్ చేసుకుంటాం, ఏంటి అడ్జస్ట్ చేసుకోవడం. ఇట్ ఎంపసైజెస్ ది మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ ఇన్ ద లైట్ ఆఫ్ కంపెనీ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అండ్ డిజైనింగ్ స్ట్రాటజీస్ ఫర్ సర్వైవల్ అండ్ గ్రోత్. అండ్ సింపుల్ చెప్పాలంటే స్వాట్ అనాలిసిస్ చేస్తున్నాం. ఇట్ హెల్ప్స్ ద క్రియేషన్ ఆఫ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ టు అవుట్ పర్ఫార్మ్ ది కాంపిటేటర్స్ ఎలిమినేట్ చేయడానికి మనకు హెల్ప్ అవుతుంది స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది. అండ్ ఆల్సో గైడ్స్ ద కంపెనీ సక్సెస్ఫుల్లీ త్రూ ఆల్ చేంజెస్ ఇన్ ద ఎన్వైరన్మెంట్లో చేంజెస్ అయితే ఆటోమేటిక్ మనం అడ్జస్ట్ చేసుకుంటాం, దాన్ని ఏమైనా స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఫాలో అవడం మనకు హెల్ప్ అడ్వాంటేజ్ జరుగుతాయి అనమాట. ఇక చూడండి, ది మేజర్ బెనిఫిట్స్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఆర్, సింపుల్గా అడ్వాంటేజ్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అని చెప్తాం. ఏంటి, సో చూడండి, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ గివ్స్ డైరెక్షన్ టు ద కంపెనీ టు మూవ్ అహెడ్. ఇట్ డిఫైన్స్ ద గోల్స్ అండ్ మిషన్. ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఏ పాత్రలో వెళ్ళాలనేది మనకి ఎవరు డిఫైన్ చేస్తారు, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఫాలో అవడం మనకు బెనిఫిట్ వస్తుంది అది. నెక్స్ట్ ఏం చెప్తున్నాం, ఇట్ హెల్ప్స్ ద ఆర్గనైజేషన్ టు బీ ప్రోయాక్టివ్ ఇన్స్టెడ్ ఆఫ్ రియాక్టివ్ ఇన్ షేపింగ్ దర్ ఫ్యూచర్. అంటే ప్రొయాక్టివ్ ఉండాలని చెప్పి, అంటే ముందు ప్రొయాక్టివ్ అంటే ఏం చెప్తున్నాం, మనం ఏదైనా చేంజెస్ జరగడం కనుక, ఈవెంట్స్ జరగడం కంటే ముందే మనం అడ్వాన్స్గా మనం ఒక స్ట్రాటజీ ఫార్ములేట్ చేస్తున్నాం, అంటే దాన్ని ఏమంటున్నాం, ప్రోయాక్టివ్ అంటున్నాం. రియాక్టివ్ అంటే ఏంటి, జరిగిన తర్వాత దానికి మనం ఎలా రెస్పాన్స్ అవుతున్నాం అనే దాన్ని రియాక్టివ్ అంటున్నాం. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, ప్రొయాక్టివ్ ఉంటుంది, రియాక్టివ్ ఉంటుందా, ప్రొయాక్టివ్ ఉంటుంది. ఇట్ ప్రొవైడ్స్ ఎ ఫ్రేమ్వర్క్ ఫర్ ఆల్ ది మేజర్ డెసిషన్స్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ సచ్ యాజ్ డెసిషన్స్ ఆన్ బిజినెస్, ప్రోడక్ట్స్, మార్కెట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఏ స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి, డివిజన్ స్ట్రక్చరా, ఫంక్షన్ స్ట్రక్చరా, లేకుంటే మ్యాట్రిక్స్ స్ట్రక్చర్, హారిజాంటల్, ఏ స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి కూడా ఎవరు చెప్తారు, మన స్ట్రాటజీ ఎలా ఉండాలి, మన గోల్స్ ఏంటి, మన విజన్ ఏంటి, మన బిజినెస్ ఏంటి, ఏ బిజినెస్లో ఉండాలి, మన ప్రోడక్ట్స్ లాంచ్ చేయాలో వద్దా కొత్తది, లేకుంటే కొత్త ఇన్వెస్ట్మెంట్ చేద్దాం వద్దా, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అంటే కొత్తగా ఒక ఫ్యాక్టరీ ఉంది, ఇంకొక ఫ్యాక్టరీ స్టార్ట్ చేద్దామా లేదా, మన ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టుకోవాలి, ఎంత క్యాపిటల్ పెట్టుకోవాలి, ఇవన్నీ ఎవరు డిఫైన్ చేస్తారు, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఫాలో అవడం వల్ల మనకు హెల్ప్ అవుతుందా లేదా ఇవన్నీ. ప్లస్ వీటి తగ్గట్టు మనం డెసిషన్స్ తీసుకుంటాం స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఫాలో అవడం వల్ల. ది బెటర్ గైడెన్స్ టు ద ఇట్ ప్రొవైడ్స్ అంటే ఏంటి, ఇట్ అంటే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రొవైడ్స్ గైడెన్స్ టు ద ఎంటైర్ ఆర్గనైజేషన్స్ ఆన్ ద క్రూషియల్ పాయింట్ వాట్ ఈస్ ట్రైయింగ్ టు డూ. ఏం చేయాలనుకునేది దేని మీద బేస్ చేసుకుంటాం, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ మీద బేస్ చేసుకుని చేస్తాం. నెక్స్ట్ చూడండి, ఇట్ హెల్ప్స్ ద ఆర్గనైజేషన్స్ టు ఐడెంటిఫై ద అవైలబుల్ ఆపర్చునిటీస్ అండ్ ఐడెంటిఫై ద వేస్ అండ్ మీన్స్ టు అచీవ్ దెమ్. మనం ఆపర్చునిటీస్ అనేది ఐడెంటిఫై చేస్తామా లేదా, ఆపర్చునిటీ ఐడెంటిఫై చేసుకుని దాన్ని ఎలా అచీవ్ చేయాలనేది వేస్ అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. ఎక్కడ, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. సింపుల్ చెప్పాలంటే స్వాట్ అనాలిసిస్. ఓకే, స్వాట్ అనాలిసిస్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, ఇట్ సర్వ్స్ యాజ్ ఎ కార్పొరేట్ డిఫెన్స్ మెకానిజం అగైనెస్ట్ మిస్టేక్స్ అండ్ పిట్ ఫాల్స్.
ఇప్పుడు మనకు వాళ్ళు మిస్టేక్స్ చేసాం, ఫెయిల్ అయ్యాం. ఎందుకు ఫెయిల్ అయ్యామనేది మనం చూసుకోవడానికి ఉంటుంది లేదా స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది. ఒక స్ట్రాటజీ అనేది ఫాలో అవడం ఫెయిల్ అయ్యాం అంటే ఏంటి సింపుల్ చెప్పాలంటే ఇట్స్ యాక్ట్స్ యాజ్ ది కార్పొరేట్ డిఫెన్స్ మెకానిజం, రైట్. ఇట్ హెల్ప్స్ ఇన్ ద ఎన్హాన్సింగ్ ది లాంగ్విటీ ఆఫ్ ది బిజినెస్. అంటే ఏంటి బిజినెస్ అనేది ఎక్కువ కాలం అంటే లాంగ్ టర్మ్ సర్వైవల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది, రైట్. నెక్స్ట్ చూడండి, ఇట్ హెల్ప్స్ ద ఆర్గనైజేషన్స్ టు డెవలప్ సర్టెన్ కోర్ కాంపిటెన్సీస్ అండ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ దట్ వుడ్ ఫెసిలిటేట్ ద సర్వైవల్ అండ్ గ్రోత్. సింపుల్ చెప్పాలంటే కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది క్రియేట్ అవుతుంది ఎక్కడ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఫాలో అవడం వల్ల. దానివల్ల ఏం చేస్తాం మనం కాంపిటేటర్స్ని ఎలిమినేట్ చేస్తాం. ఓకే, అడ్వాంటేజ్ అనేది క్రియేట్ అయితే కాంపిటేటర్స్ అనేది ఆటోమేటిక్గా అవుట్ పర్ఫార్మ్ అనేది జరుగుతుంది, రైట్. ఇవన్నీ ఏంటి అడ్వాంటేజ్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంటే కాదా? ఎస్, ఒకసారి చూడండి. అట్లీస్ట్ అండర్లైన్ చేసిన పాయింట్ గుర్తుపెట్టుకోండి. వెయిట్ ఏ సెకండ్. అట్లీస్ట్ ఒక 3-4 ఒక 5 to 6 పాయింట్స్ రాసిన బెస్ట్. అక్కడ అండర్లైన్ చేసే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇట్ గివ్స్ డైరెక్షన్ టు ద కంపెనీ టు మూవ్ ఎహెడ్. అంటే ఎలా వెళ్ళాలి ఏంటనేది ఐడెంటిఫై చేస్తాం. ఆర్గనైజేషన్ ఇట్ హెల్ప్స్ ద టు బి ప్రొయాక్టివ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ప్రొవైడ్స్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఆల్ ది మేజర్ డెసిషన్స్. ఓకే, ఇట్ హెల్ప్స్ ద ఆర్గనైజేషన్ టు ఐడెంటిఫై ద అవైలబుల్ ఆపర్చునిటీస్. అవి ఎలా ఆపర్చునిటీ వస్తుందో ఎలా దాన్ని అచీవ్ చేయాలి అనేది కూడా మనకి ఒక ఐడియా వస్తుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ దిస్ కార్పొరేట్ డిఫెన్స్ మెకానిజం, సర్వ్స్ యాజ్ ఎ కార్పొరేట్ డిఫెన్స్ మెకానిజం, ఎన్హాన్స్ ద లాంగివిటీ, కోర్ కాంపిటెన్సీస్ మనకు అడ్వాంటేజ్ అనేది క్రియేట్ అవుతుంది దేనివల్ల స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వడం వల్ల. ఇవి అట్లీస్ట్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ రాయడానికి ట్రై చేస్తే బెస్ట్, రైట్. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 8 అయింది. నెక్స్ట్ చూడండి, ఇప్పటిదాకా ఏ క్వశ్చన్ నెంబర్ 7 and 8 ఏ చాప్టర్ నుంచి? చాప్టర్ నెంబర్ 1 ఏంటి ఇంట్రడక్షన్ టు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ నుంచి డిస్కస్ చేసాం. నెక్స్ట్ చూడండి చాప్టర్ నెంబర్ 2, దాని 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఏంటి చూద్దాం ఒకసారి. సరే, రైట్. చూడండి ఫస్ట్ క్వశ్చన్, ఏ కంపెనీ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ఏ న్యూ ప్రోడక్ట్ ఇన్ ద మార్కెట్. ఇనిషియల్ ఇట్ ఫేస్ ఏ స్లో గ్రోత్ రేట్. అంటే ఏంటి సేల్స్ అనేది జరగట్లేదు అని చెప్తున్నాడు, స్లోగా జరుగుతుంది, తక్కువగా ఉన్నాయి. లిమిటెడ్ మార్కెట్స్ అంటే పెద్ద మార్కెట్లో ఎక్స్పాండ్ అవ్వట్లేదు, కొన్ని మార్కెట్స్లో మన సేల్స్ అనేవి జరుగుతుంది. అండ్ హై ప్రైస్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ప్రైస్ అనేది ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాం. హవెవర్ ఓవర్ ద టైమ్ ది డిమాండ్ ఫర్ ద ప్రోడక్ట్ ఎక్స్పాండ్స్ ర్యాపిడ్లీ, ప్రైజెస్ ఫెల్ అంటే తగ్గాయి, అండ్ కాంపిటీషన్ అనేది ఇంక్రీజ్ అయిందని చెప్తున్నాడు. ఐడెంటిఫై ద స్టేజెస్ ఆఫ్ ది ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ దట్ ది కంపెనీ వెంట్ త్రూ. అంటే ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ గురించి చెప్పమంటున్నాడు, ఏ విధంగా వెళ్ళింది ఏంటనేది. దానికంటే ముందు చిన్న ఒక బాక్స్ నేను ఒక సమ్మరీ లాంటిది క్రియేట్ చేస్తే దానికి ఒకసారి గుర్తుపెట్టుకోండి. చూడండి ఒకసారి, మనం ఏం చేస్తున్నామంటే ఒక బాక్స్ అనేది ఒక సమ్మరీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాం, ఎగ్జామ్ మీకు హెల్ప్ అవుతుంది. చూడండి ఇక్కడ స్టేజ్ అనేది ఇక్కడ రాద్దాం. ఎస్, స్టేజ్. నెక్స్ట్ ఏంటి సేల్స్ ఏ లెవెల్లో ఉంటాయి. నెక్స్ట్ ఏంటి ప్రాఫిట్స్, ఏ స్టేజ్లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా ఐడెంటిఫై చేయాలి, ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఏంటి కాస్ట్. నెక్స్ట్ ఏంటి మార్కెట్ షేర్. నెక్స్ట్ ఏంటి ప్రమోషన్. చూడండి ఇక్కడ అన్ని క్రైటీరియా తీసుకున్నాయి, స్టేజ్ వైజ్గా సేల్స్ ఎలా ఉంటాయి, ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, కాస్ట్ ఎలా అనేది ఎలా ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, మార్కెట్ షేర్ ఎలా ఉంటుంది, ప్రమోషన్ అనేది ఎలా ఏ టైప్లో చేస్తాం అనేది చూద్దాం. ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి ఫస్ట్ స్టేజ్. దానికన్నా ముందు ఒకసారి చిన్నగా ఇది చూడండి ఒకసారి. ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మనకి గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఇదే కదా ప్రోడక్ట్ లైఫ్ సైకిల్. ఈ స్టేజ్ని ఏమంటున్నాం ఇంట్రడక్షన్. నెక్స్ట్ స్టేజ్ ఏంటి, ఈ స్టేజ్ని ఏమంటున్నాం గ్రోత్ స్టేజ్ అంటున్నాం. నెక్స్ట్ ఒక మెచ్యూరిటీ స్టేజ్ అని పాయింట్ ఒక రీచ్ అయ్యాం, దాన్ని ఏమంటున్నాం మెచ్యూరిటీ స్టేజ్ అంటున్నాం. నెక్స్ట్ ఏంటి తగ్గుతూ ఉంది, దాన్ని ఏమంటున్నాం డిక్లైన్ స్టేజ్ అంటున్నాం. ఓకే, సరే చూడండి, తర్వాత దాన్ని బట్టి మనం ఒకసారి పాయింట్లు రాద్దాం. ఫస్ట్ స్టేజ్ ఏంటి ఇంట్రడక్షన్ స్టేజ్. ఇంట్రడక్షన్ స్టేజ్లో సేల్స్ అనేవి ఎక్కువ ఉంటే తక్కువ ఉంటాయి, తక్కువ ఉంటాయి. ఎందుకంటే ప్రోడక్ట్ అవేర్నెస్ తెలియదు, అందరికీ తెలియదు, ప్రోడక్ట్ లాంచ్ చేసాం కాబట్టి ఏంటి సేల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ప్లస్ ప్రాఫిట్స్ ఏముంటాయి నెగిటివ్ వచ్చే ఛాన్స్ ఉంది ఆర్ పాజిటివ్. ఒక సేల్స్ కొంచెం జరిగాయి అనుకోండి ప్రాఫిట్స్ వస్తాయి, లేకుంటే నెగిటివ్ ఛాన్స్ ఉంది. కాస్ట్ ఏంటి ఎక్కువ ఉంటే తక్కువ ఉంటుందా హై ఉంటుంది. రీజన్ ఏంటి R&D మీద ఎక్కువ వర్క్ చేస్తాం మనం, ప్లస్ మార్కెటింగ్ చేయాలి కదా.
ప్రమోషన్ చేయాలి, అడ్వర్టైజింగ్ చేయాలి, దానివల్ల కాస్ట్ ఏమవుతుంది, హై ఎక్కువగా ఉంటుంది. ఏ స్టేజ్లో, ఇంట్రడక్షన్ స్టేజ్ గురించి చెప్తున్నా. తర్వాత ఏంటి, మార్కెట్ షేర్. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ చేసినప్పుడు మార్కెట్ ఆటోమేటిక్గా ఎక్కువ మంది కొంటారు, తక్కువ మంది కొంటారా? తక్కువ మంది కొంచెం ఛాన్స్ ఉంది, ఎందుకంటే ప్రోడక్ట్ గురించి తెలియదు కాబట్టి. అంటే మార్కెట్ షేర్ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ప్రమోషన్ అది ఎక్కువ చేస్తాం, తక్కువ చేస్తాం, ప్రోడక్ట్ అని లాంచ్ అయింది కాబట్టి అందరూ తెలియాలి కాబట్టి మనం ఏం చేస్తాం, ప్రమోషన్ అది ఎక్కువగా చేస్తాం. అండ్ సింపుల్ చెప్పాలంటే ప్రమోషన్ ఇక్కడ ఏమవుతుంది, హై ఉంటుంది. ఏ స్టేజ్లో, ఇంట్రడక్షన్ స్టేజ్లో. రైట్, ఇక్కడ దాకా అది ఇంట్రడక్షన్ స్టేజ్. నెక్స్ట్ చూడండి, సెకండ్. రైట్, ఇప్పుడు ఏ స్టేజ్ చూసాం, ఇంట్రడక్షన్ స్టేజ్ చూసాం. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ ఏంటి, సెకండ్ స్టేజ్ గ్రోత్ స్టేజ్. గ్రోత్ స్టేజ్లో సేల్స్ ఎలా ఉంటాయి, ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, కాస్ట్ ఏంటి, మార్కెట్ షేర్ ఎలా ఉంటుంది, ప్రమోషన్ ఏంటి అని చూద్దాం. గ్రోత్ స్టేజ్లో ఆటోమేటిక్గా మనం అడ్వర్టైజ్మెంట్ చేసాం కదా, ఫస్ట్లో చేసాం. అటు మనం ప్రాఫిట్స్ ఏమవుతాయి, సేల్స్ ఏమవుతుంది, ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్. అంటే ఏంటి, సేల్స్ అనేవి ఎక్కువ అవుతాయి, ఎందుకంటే ఆల్రెడీ ప్రమోషన్ చేసాం కాబట్టి. ప్రాఫిట్స్ ఏమవుతాయి, రైజింగ్ అవుతాయి, అంటే ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ వస్తాయి. కాస్ట్ ఏమవుతుంది, డిక్రీజింగ్, అంటే తగ్గుతుంది, ఎందుకంటే మనం లార్జ్ స్కేల్లో మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి. ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అని తెలుసు కదా కాన్సెప్ట్. కాస్ట్ ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, మార్కెట్ షేర్ ఏంటి, ఇంక్రీజింగ్, అంటే ఏంటి, ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ మనకి ప్రమోషన్ చేసాం కాబట్టి, ఆల్రెడీ కొంటున్నారు స్టార్ట్ అయింది కాబట్టి మార్కెట్ షేర్ ఏంటంటే ఎక్కువ ఉంటుంది. ప్రమోషన్ ఎక్కువ చేస్తాం, తక్కువ చేస్తామా, ఎక్కువ చేస్తాం, ఎందుకంటే ఆల్రెడీ ఉన్న టు క్యాప్చర్ ఆన్ గ్రోత్. అంటే ఏంటి, మన సింపుల్ మన గ్రోత్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇంకా హై లెవెల్ వెళ్ళాలి కాబట్టి ప్రమోషన్ ఏం చేస్తాం, హై లెవెల్లో చేస్తాం. టు క్యాపిటలైజ్ ఆన్ గ్రోత్, క్యాపిటలైజేషన్ ఆన్ గ్రోత్, అంటే గ్రోత్ స్టేజ్ మనం హైయెస్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి కాబట్టి ప్రమోషన్ అనేది ఎక్కువ చేస్తాం. ఇదే స్టేజ్, సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ ఏంటి, మెచ్యూరిటీ. మెచ్యూరిటీ స్టేజ్లో సేల్స్ ఎలా ఉంటే చూద్దాం. పీక్ అంటే ఏంటి, హైయెస్ట్ పాయింట్ రీచ్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ ప్రాఫిట్స్ ఏమవుతాయి, హై ఎక్కువ ఉంటుంది అండ్ స్టెబిలైజ్ అవుతుంది కొంచెం నడిచిన తర్వాత. నెక్స్ట్ కాస్ట్ ఏమవుతుంది, లోన్ అని ఉంటుంది, ఎందుకంటే మన ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్ ఉంది కదా. మార్కెట్ షేర్ ఏమవుతుంది, హై అండ్ స్టేబుల్. ఎక్కడ జరుగుతుంది, మెచ్యూరిటీ స్టేజ్లో మార్కెట్ షేర్ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే మనం పీక్ స్టేజ్ రీచ్ అయ్యాం కదా. నెక్స్ట్ ప్రమోషన్ ఏం చేస్తాం, మనం మోడరేట్గా చేస్తాం, మరీ ఎక్కువ కాదు, తక్కువ కాదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి బాగా ఎక్కువ మంది జరుగుతుంది కాబట్టి మనం చేంజ్ చేయకుండా నడుస్తుంది, అందుకని మనం ఏం చేస్తాం, ప్రమోషన్ అనేది తక్కువ చేస్తాం. ఆ స్టేజ్ రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్కి రీచ్ అవుతాం. ఆ నెక్స్ట్ స్టేజ్కి ఎంటర్ అయ్యి దాన్ని ఏమంటున్నాం, ఏ స్టేజ్ దాన్ని, ఆ స్టేజ్ని ఏమంటున్నాం, డిక్లైన్ స్టేజ్ అంటున్నాం. ఏ స్టేజ్, డిక్లైన్. డిక్లైన్ స్టేజ్లో ఒక నిమిషం, రైట్, డిక్లైన్ స్టేజ్లో సేల్స్ ఎలా ఉంటాయి, డిక్లైన్ అవుతాయి, అంటే తగ్గుతాయి, సింపుల్ చెప్పాలంటే డిక్రీజ్ అవుతాయి. నెక్స్ట్ ఏమవుతాయి, ప్రాఫిట్స్ ఏమవుతాయి, డిక్రీజ్ అవుతాయి. సేల్స్ జరిగినప్పుడు మన ప్రాఫిట్స్ ఆటోమేటిక్గా ఎక్కువ వస్తాయి, తక్కువ వస్తాయి, తక్కువ వస్తాయి, డిక్రీజ్ అవుతాయి. ప్లస్ కాస్ట్ ఏమవుతుంది, తక్కువ అవుతుంది, ఎందుకు, ఆటోమేటిక్గా మనం మార్కెటింగ్ చేయం. ఓకే, R&D ఏమి ఉండదు మనకి, ఆటోమేటిక్ కాస్ట్ ఏమవుతుంది, తక్కువగానే ఉంటుంది. ప్లస్ మార్కెట్ షేర్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది, అంటే సింపుల్ సేల్స్ తగ్గిపోతాయి కూడా మన మార్కెట్ షేర్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రమోషన్ మేము చేస్తామా, చేయం. అంటే సింపుల్ చెప్పాలంటే ఈ క్రైటీరియా తీసుకొని మనం ఇంట్రడక్షన్ స్టేజ్ ఎలా ఉంటుంది, గ్రోత్ స్టేజ్ ఎలా ఉంటుంది, మెచ్యూర్ స్టేజ్ ఎలా ఉంటుంది, డిక్లైన్ స్టేజ్ ఎలా ఉంటుంది అది ఐడెంటిఫై చేస్తాం లేదా. ఈ ఫీచర్స్ ఎక్కడ అంటే ఆటోమేటిక్ సేల్స్ తక్కువలో ఉన్నాయి, ఏ స్టేజ్లోనే ఐడెంటిఫై చేయాలి, ఇంట్రడక్షన్ స్టేజ్ జరుగుతుంది. నెక్స్ట్ ఇంటి ఫీచర్స్ ఐడెంటిఫై చేసి మనం ఏ స్టేజ్లో ఉన్నది ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ అనేది మనం ఐడెంటిఫై చేయగలమా లేదా, చేయగలం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ క్వశ్చన్లో సేల్స్ అనేవి ఏమవుతున్నాయి, తక్కువ ఉన్నాయి అంటున్నాడు, మార్కెట్ షేర్ లిమిటెడ్ ఉంది, హై ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి అంటున్నాడు. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి మనకి, సింపుల్ చెప్పాలంటే ఇంట్రడక్షన్ స్టేజ్లో జరుగుతుంది. హవెవర్ కొన్ని రోజుల తర్వాత ఏమైంది, డిమాండ్ ఫర్ ద ప్రోడక్ట్ ఎక్స్పాండ్స్, అంటే ప్రోడక్ట్ సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి, ప్రైస్ అనేవి ఏమవుతున్నాయి, తగ్గిస్తున్నాం మనం. అండ్ కాంపిటీషన్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు. కాంపిటీషన్ ఇంక్రీజ్ అవుతుంది, ఏ స్టేజ్లో ఉంటుంది, గ్రోత్ స్టేజ్లో ఉంటుంది. అంటే ఇక్కడ ఏ స్టేజ్ గురించి మనం డిస్కస్ చేసిన ఇప్పటిదాకా, ఇంట్రడక్షన్ అండ్ గ్రోత్. ఒకసారి చదవండి, ఐసేది ఆన్సర్ చూడండి.
ది ఫాలోయింగ్ స్టేజ్ వెంట త్రూ అయింది. ఏమేమి? ఇనిషియల్ కంపెనీ ఫేసెస్ స్లో గ్రోత్ రేట్స్ ఏం లేవు, లిమిటెడ్ మార్కెట్ ఉంది, హై ప్రైస్ ఉన్నాయి, విచ్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఇంట్రడక్షన్ స్టేజ్. అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ ఎక్కడ కనిపిస్తాయి మనకి? ఇంట్రడక్షన్ స్టేజ్లో కనిపిస్తాయి. డ్యూరింగ్ ది స్టేజ్ కాంపిటీషన్ ఈజ్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. కాంపిటీషన్ మనకి ఎవరో ఏమి ఉండరు, ఎందుకంటే మనకి ఎవరు కొనట్లేదు కాబట్టి. అండ్ కస్టమర్స్ హ్యావ్ లిమిటెడ్ నాలెడ్జ్ అబౌట్ ద ప్రోడక్ట్ గురించి పెద్ద తెలియదు కాబట్టి తక్కువ నాలెడ్జ్ ఉంటుంది ఇక్కడ ఇంట్రడక్షన్ స్టేజ్లో. నెక్స్ట్ ఏంటి? గ్రోత్ స్టేజ్ అని చెప్తున్నాం. ఓవర్ టైమ్ ది డిమాండ్ ఫర్ ది ప్రోడక్ట్ ఎక్స్పాండ్స్ ర్యాపిడ్లీ. అంటే ఏంటి? డిమాండ్, సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. ప్రైస్ అనేది తగ్గిస్తున్నాం. అండ్ ఎందుకు ప్రైస్ తగ్గిస్తున్నాం అంటే మనకి మార్కెట్ షేర్ ఇంకా ఎక్కువ మంది పెంచే ఛాన్సెస్ ఉంది. అంటే సింపుల్ ప్రైస్ తగ్గిస్తే ఆటోమేటిక్ సేల్స్ ఎక్కువ జరుగుతాయి లేదా? జరుగుతాయి. కాంపిటీషన్ అంటే వేరే వాళ్ళు కూడా ఇంక్రీజ్ అవుతుంది. దీస్ ఆర్ ద టిపికల్ ఫీచర్స్ ఆఫ్ ది గ్రోత్ స్టేజ్ ఇన్ ద ప్రోడక్ట్ లైఫ్ సైకిల్. ఇన్ ది స్టేజ్ ప్రోడక్ట్ గెయిన్స్ మార్కెట్ యాక్సెప్టెన్స్. అంటే ఏంటి? కొత్తగా తీసుకుంటున్నారు కస్టమర్స్ అనే వాళ్ళు, యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ కస్టమర్స్ బికేమ్ మోర్ అవేర్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ బెనిఫిట్స్ అండ్ షో ఇంట్రెస్ట్ ఇన్ పర్చేసింగ్ ఇట్. అండ్ సింపుల్గా పర్చేజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎక్కడ? గ్రోత్ స్టేజ్లో. సింపుల్ మన ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ డిస్కస్ చేసిన దాంట్లో మనం చెప్పిన క్వశ్చన్లో మనకి ఏ కవర్ అయ్యాయి? గ్రోత్ స్టేజ్ కవర్ అయింది, ఇంట్రడక్షన్ స్టేజ్, గ్రోత్ స్టేజ్ కవర్ అయ్యాయి. ఐడెంటిఫై చేయగలమా లేదా? సింపులే కదా, రైట్. సో మీరు కావాలంటే ప్రజెంటేషన్ ఇలా కూడా ఇవ్వచ్చు. ఎగ్జామ్లో ఇలా చెప్పుకోండి, మనం ఐడెంటిఫై చేయొచ్చు ఏ స్టేజ్లో ఎలా ఉంటుంది. సేల్స్ తక్కువ ఉంటాయి, ఇక్కడ పెరుగుతాయి, ఇక్కడ పీక్ లెవెల్ రీచ్ అవుతుంది, ఇక్కడ ఇంకా తగ్గిపోతాయి. ప్రాఫిట్స్ ఇక్కడ ఏం నెగిటివ్ ఉంటుంది, లేకుంటే లాస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ప్రాఫిట్స్ పెరుగుతాయి, ఇక్కడ పీక్ స్టేజ్కి రీచ్ అవుతాయి, ఇక్కడ ప్రాఫిట్స్ తగ్గిపోతాయి. చెప్పొచ్చు కదా మనం ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ గురించి, రైట్. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 10 చూద్దాం. Raju Ayan owns a electrical appliance company specialized in the manufacture of domestic vacuum cleaners. అంటే ఏం చేస్తున్నారు? వాక్యూమ్ క్లీనర్స్ డెవలప్ చేస్తున్నాం. ది మార్కెట్ ఈస్ కాంపిటేటివ్ విత్ 4 అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫర్ సిమిలర్ ప్రోడక్ట్స్ ఇస్తున్నారు. ఎవరు? కాంపిటేటర్స్. ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్స్ ఉన్నారని చెప్తున్నాడు. అండ్ అచీవింగ్ కంపారబుల్ సేల్ వాల్యూమ్. అంటే ఆల్మోస్ట్ మనం చేసినంత వాళ్ళు చేస్తున్నారు. అడిషనల్లీ దీస్ రైవల్ ఫర్మ్స్ హోల్డ్ సెవరల్ పేటెంట్స్ రిలేటెడ్ టు ద వాక్యూమ్ క్లీనర్ టెక్నాలజీస్. పేటెంట్స్ అనేవి హోల్డ్ చేస్తున్నారు. ఎవరు? కాంపిటేటర్స్ అనేవాళ్ళు. ది సప్లైస్ బేస్ ఫర్ ది రా మెటీరియల్ ఈజ్ ఎక్స్టెన్సివ్ విత్ మల్టిపుల్ సప్లైర్స్ అవైలబుల్. అంటే సప్లైర్స్ అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మనకి ఒకరి మీద సప్లైర్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎక్కువ మంది ఉన్నారు. ఎక్స్ప్లెయిన్ ది సిగ్నిఫికెంట్ ఫోర్సెస్ ఫ్రమ్ ద పోర్టర్స్ 5 ఫోర్సెస్ ఫ్రేమ్వర్క్ దట్ ఆర్ రెలవెంట్ టు రాజీవ్ ఆర్యాస్ కంపెనీ. సింపుల్ ఫస్ట్ చెప్పాలంటే పోర్టర్ 5 ఫోర్సెస్ ఏంటి? ఫస్ట్ మనకు తెలిసిన కాన్సెప్ట్స్. పోర్టర్స్ 5 ఫోర్సెస్ చూడండి అసలు ఒకసారి ఇక్కడ. పోర్టర్స్ 5 ఫోర్సెస్. పోర్టర్స్ 5 ఫోర్సెస్ ఏంటి మనకి? ఫస్ట్ వన్, థ్రెట్ ఆఫ్ న్యూ ఎంట్రెన్స్. కొత్త వాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉంది. మనం చెప్పిన కేస్ స్టడీలో కొత్త వాళ్ళు వస్తారా ఛాన్స్ ఉందా లేదని ఎట్లా చెప్తున్నా? ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఏమని? పేటెంట్స్ అనే వాళ్ళు హోల్డ్ చేయడం వల్ల వేరే వాళ్ళు వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంది. అంటే థ్రెట్ ఆఫ్ న్యూ ఎంట్రెన్స్ అనేది ఉందా లేదా? ఇక్కడ లేదు, చాలా తక్కువ ఉంది, ఎందుకంటే పేటెంట్స్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఏం చెప్తున్నాం? బార్గెనింగ్ పవర్ ఆఫ్ సప్లయర్స్ ఎక్కువ ఉంటే తక్కువ ఉంటుందా? ఎక్కువ మంది నెంబర్ ఆఫ్ ఉన్నారు కాబట్టి బార్గెనింగ్ పవర్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, అంటే వీళ్ళు కాకపోతే ఇంకొకరి దగ్గరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ చెప్తున్నారు మన కేస్ స్టడీలో ఎక్కువ మంది సప్లయర్స్ అనే వాళ్ళు ఉన్నారని. నెక్స్ట్ ఏంటి? బార్గెనింగ్ పవర్ ఆఫ్ కన్జ్యూమర్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి? థ్రెట్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్. ఈ రెండింటి గురించి ఎక్కడ డిస్కస్ చేయలేదు, ఐడెంటిఫై చేయలేదు. ఎందుకు ఎక్కడ మనకు సబ్స్టిట్యూట్స్ ఉన్నాయని ఎక్కడ చెప్పాడా? ఇది కాకపోతే ఇంకొక అంటే కాంపిటేటర్స్ మనం సిమిలర్గా మనం ఇస్తున్నాం కాబట్టి సిమిలర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓకే, అంటే 4 కస్టమర్స్ ఉన్నారు కదా, మనం చేసే వాళ్ళు చేస్తున్నారు కదా, షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ 5th ఫోర్స్ ఏంటి? ఇండస్ట్రీ రైవలరీ. అంటే కాంపిటీషన్ ఎలా ఉంటుంది ఏంటంటే సింపుల్ ఆల్మోస్ట్ రైవలరీ అనేది ఎక్కువ ఉంది ఇక్కడ మనం చూసిన ఎగ్జాంపుల్లో. మనకి ఐసీఐకి ఎలా చేయాలి, ఎలా లింక్ చేయాలి చూద్దాం. Competitive rivalry will be significant force in the case of company of Rajiv Arya, as well as all the rivals are similar sizes and manufacturing similar products. Rivalry అనేది ఎక్కువ ఉంటుందని చెప్తున్నాం, ఎందుకంటే వేరే మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ఉన్నారు, సప్లయర్స్ ఉన్నారు, అంటే మనకు తగ్గట్టు మన కాంపిటేటర్స్ కూడా ఉన్నారు, ప్లస్ సిమిలర్ ప్రొడక్ట్స్ ఇస్తున్నారు. ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ఎనీ సింగిల్ మ్యానుఫ్యాక్చరర్ టు డామినేట్ ఇన్ ద మార్కెట్ డామినేట్ చేసే ఛాన్స్ ఉందా? లేదు, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, సిమిలర్ ప్రొడక్ట్స్ ఇస్తున్నారు కాబట్టి. లార్జ్ నెంబర్ ఆఫ్ పేటెంట్స్ విల్ మేక్ ఇట్ డిఫికల్ట్ ఫర్ ద న్యూ ఎంట్రెన్స్ టు బ్రేక్ ఇన్ టు ద మార్కెట్లోకి వచ్చే ఛాన్స్ ఉందా? లేదు, ఎందుకు? పేటెంట్స్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి వేలతో.
ఆ పేటెంట్స్ని కాదని ముందుకు రాలేమన్నమాట. అంటే ఏంటి, థ్రెట్ ఆఫ్ న్యూ ఎంట్రన్స్ ఏమైనా ఉందా, లేదు. ఫర్దర్ యాజ్ వెల్ as the large number of suppliers, the power of the suppliers are exert will be very low. సప్లైర్స్ వీళ్ళు కాకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళే అంటే నెంబర్ ఆఫ్ సప్లైర్స్ ఎక్కువ ఉన్నారు, మనకి బార్గెన్ పవర్ ఉంటుందా అక్కడ, ఉండదు, తక్కువ. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒకరు కాకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఉంది. బార్గెన్ పవర్ ఆఫ్ సప్లైర్స్ అనేది ఉంటుందా లేదా అంటే తక్కువ ఉంటుంది. There is no information relating to substitutes and bargaining power of consumers in the information given in scenario. However, మనం ఏం చెప్పొచ్చు, domestic vacuum cleaners will be directly compete with the other ఆప్షన్స్ సచ్ యాజ్ హౌస్ మేడ్స్. వ్యాక్యూమ్ క్లీనర్స్ లేకపోతే మెయిడ్ పెట్టిన ఛాన్సెస్ ఉంది. మనకి ఇక్కడ కాస్ట్ ఎక్కువ అనిపిస్తే ఏం చేస్తాం, మెయిడ్ పెట్టిన ఛాన్సెస్ ఉంది కదా. అవైలబిలిటీ ఆఫ్ ది మేడ్ హౌస్ మేడ్స్ ఎట్ లో కాస్ట్ కెన్ సిగ్నిఫికెంట్లీ డిస్టర్బ్ ద సేల్స్ ఆఫ్ ది ప్రొడక్ట్స్. తక్కువగా ప్రైస్ వర్క్ చేస్తున్నాం అనుకోండి మైడ్స్ అనేవాళ్ళు, ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, మనం సేల్స్ అనేవి తగ్గుతాయి. ఓకే. ఫర్దర్ యాజ్ ద ప్రొడక్ట్స్ ఆర్ ద సిమిలర్, కస్టమర్స్ ఆర్ ఈజీలీ షిఫ్ట్ ఫ్రమ్ ద వన్ కంపెనీ టు అనదర్ కంపెనీ. షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. This will only enhance the competitive rivalry. ఓకే, ఎన్హాన్స్ అవుతుంది, కాంపిటేటివ్ rivalry పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సిమిలర్ ఇండస్ట్రీలో మన కాంపిటేటర్స్ 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి, సిమిలర్ ప్రొడక్ట్స్ ఇస్తున్నారు కాబట్టి ఏం జరుగుతుంది, రైవల్రీ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, క్వార్టర్ 5 ఫోర్సెస్ కవర్ అయ్యా లేదా ఇక్కడ, రైట్. నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 11. క్వశ్చన్ నెంబర్ 11 చాప్టర్ నెంబర్ 3. ఇవి నెక్స్ట్ 6 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ ఇంకో వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. డౌట్స్ అని ఉన్నాయి కామెంట్ చేయండి, చూసి నెక్స్ట్ క్లాస్లో కవర్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ.